హాయ్ సార్. నమస్తే అండి. నమస్తే. సార్, మీ వీడియోస్ అందరూ చాలా మంది చూస్తా ఉన్నారు. సో, ఒక అవేర్‌నెస్ అయితే తీసుకొనొస్తా ఉన్నారు. ఒకప్పుడు ఈ శృంగార సమస్యల గురించి మాట్లాడాలంటేనే ఏదో ఇది పెద్ద బూతు అన్నట్లుగా అని అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మీరు ఎడ్యుకేట్ చేస్తా ఉన్నారు. ఒక సొసైటీలో ఇది కూడా మనం పార్ట్, దీన్ని తెలుసుకోవాలని చెప్తా ఉన్నారు. కానీ కొద్దిమంది మీ గురించి తెలుసుకోవాలనుకుంటా ఉన్నారు. అసలు రామ్ గోపాల్ గారు ఎవరు? ఒక ఆండ్రాలజిస్ట్‌గా, యూరాలజిస్ట్‌గా మాత్రమే మాకు తెలుసు. సార్ ఎక్కడి వ్యక్తి? ఏం చేస్తా ఉంటారు? ఆయన ఏంటి ఏపీనా? తెలంగాణనా? అని కూడా అడుగుతా ఉన్నారు. నేనొక మోడెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తిని. నా నేటివ్ ప్లేస్ జగిత్యాల. మా క్యాస్ట్ బ్రాహ్మిన్ కమ్యూనిటీ. నేను ఇంటర్మీడియేట్ ఫెయిల్ అయ్యాను. ఆ టైం కల్లా మా బ్రదరు మెడికల్ కాలేజ్‌లో, ఉస్మానియా మెడికల్ కాలేజ్‌లో స్టూడెంట్‌గా ఉన్నాడు. నన్ను అందరూ హింసించారు. అన్ని రకాలుగా ఇన్సల్ట్ చేశారు. మా మేనమామకు ఒక కూతురు ఉండేది. ఆ కూతురుకు అప్పుడేదో ముక్కు చిమిడి గారుతూ అట్లా ఉండేది. ఆ కాలంలో చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. సో మా వరుస మేనమామ ఆయన వచ్చేసి, వాడంటే డాక్టరే, ఈ వెధవకి ఏంటి వీడు పెళ్లి చేసుకోవడానికి నా కూతురును అని. అంటే అల్లుడికి ఇచ్చే గౌరవమైన పదం వెధవ. ఇకపోతే ఒక ఫెయిల్ అయిన స్టూడెంట్ను ఎలా చూస్తారనేది మీ అందరికీ తెలుసు. అంతకుముందు నేను పెద్ద మెరిటోరియస్ స్టూడెంట్ని కాదు. నాకు చాలాసార్లు 30 మార్కులు వచ్చేవి. గ్రేస్ మార్క్స్ అని ఒక పొజిషన్ ఉండేది. వాళ్ళు 5 మార్కులు కలిపితే 35 వస్తే నేను పాస్ అయ్యేవాడిని. అలా నేను 4th క్లాసు, 5th క్లాస్ వరకు బయటే చిన్న ప్రైవేట్ స్కూల్స్ ఉండేవి. ఇప్పటిలాగా స్కూల్స్ ఉండేవి కాదు. ఒక గుళ్ళోనో లేదా చెట్టు కిందనో ఒక పంతులు చెప్పేవాడు. అతనే అన్ని సబ్జెక్ట్స్ చెప్పేవాడు. ఇప్పటిలాగా ఇంతమంది టీచర్స్ ఉండేవాడు కాదు. సో 5th క్లాస్ నుంచి నాకు గుర్తున్నంత వరకు ఈ గవర్నమెంట్ స్కూల్లో వెళ్ళినప్పుడు కూడా నాకు అప్పుడు పేరెంట్స్ పిల్లల్ని తీసుకొచ్చి జాయిన్ చేసేవాళ్ళు కాదు. అలా వెళ్ళినప్పుడు టీచర్లు అడిగేవాడు. ఫస్ట్ క్వశ్చన్ అడిగేది ఏంటోళ్ళు అంటే క్యాస్ట్ చెప్పుకోవాలి. దట్ వాజ్ ద కండిషన్. ఇప్పుడు మన క్యాస్ట్ అవసరం లేదు, కానీ అప్పుడు అవసరం చాలా. అన్న తర్వాత తండ్రి పేరు అడిగాడు. మా డేట్ ఆఫ్ బర్త్లన్నీ వాళ్ళు ఇలా టీచర్ మా హైట్ని చూసో, లేదా అతనికి ఉన్న మూడుకో, లేదా ఆ అకాడమిక్ ఇయర్కు సంబంధం ఉండో ఏదో డేట్ చేసేవాళ్ళు. మా ఇంట్లో చాలామంది పిల్లలకి, మా బ్రదర్స్ సిస్టర్స్ వీళ్ళందరికీ 15th ఆగస్టే పుట్టినరోజు. ఇప్పుడు మీ ఏజ్ ఎంత ఉంటుంది సార్? నేను 1956లో 28th ఆగస్ట్ నాడు పుట్టాను. 69 ఇయర్స్. 69 ఇయర్స్. కానీ మీరు ఎప్పుడు యంగ్‌గా కనపడతా ఉంటారు. అదేవిధంగా మీరు ఇప్పుడు చెప్పిన తర్వాత మాకు అర్థం అవుతుంది. అంటే ఒక బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిని. ఎందుకంటే ఈ డిస్కషన్ ఏదన్నా టాపిక్ వచ్చినప్పుడు కూడా మీరు కొన్ని కొన్ని చమత్కారాలు, కొన్ని పద్యాలు, ఇట్లాంటివన్నీ భగవద్గీత శ్లోకాలు చెప్తా ఉంటారు. ఇదేందబ్బా ఇంతమంది డాక్టర్‌లను చూసాము. ఏదో సెక్స్ ఎడ్యుకేషన్ చెప్పినా కూడా ఒకలా ఉండేది. కానీ దీంట్లో కూడా వేదాంతం తీసుకొని వస్తా ఉన్నారు అనుకుంటా ఉన్నారు. ఓహో! దాని వెనక అర్థం ఇదన్నమాట. ఇంత ఇంత 60 ఇయర్స్, 70 దగ్గరలో ఉన్నారు. సో ఇంత ఈ ఏజ్‌లో కూడా యంగ్‌గా ఉండడానికి రీజన్ ఏంటి? ఒకటి ఏంటంటే నా పేషెంట్లే నాకు ఈ యవ్వనాన్ని ఇస్తున్నారు. ఒక్కోసారి నా దగ్గరికి 25 ఏళ్ళ వాళ్ళు, 28 ఏళ్ళ వాళ్ళు వచ్చి మేము శృంగారంలో పాల్గొనడానికి ఇబ్బందులు ఉంటున్నాయి. వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది, ఓహో! భగవంతుడు నాకు ఇంకా శక్తిని ఇచ్చాడు. సో నాకు ఇంకా ముసలితనం రాలేదు అన్న ఫీలింగ్ ఉంటుంది. రెండోది, సాధ్యమైనంత వరకు నేను ప్రతి వ్యక్తితో కూడా కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మా హాస్పిటల్లో పనిచేసే ఆయమ్మ కావచ్చు, స్వీపర్ కావచ్చు, వేరే డాక్టర్స్ కావచ్చు, వాళ్ళ లెవెల్కు వెళ్ళి వాళ్ళ లెవెల్లో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. అందుకనే నా వీడియోలో తక్కువ మెడికల్ టర్మ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్పాంజ్ అని చెప్తాను. అది స్పాంజ్ కాదు. నిజానికి మెడికల్ భాషలో దాన్ని కార్పోరా క్యావర్నోజా, సైనోసైడ్స్ ఇట్లాంటి పేర్లతో పిలవాలి. సో దాని అక్కడ చేసే పని ఏంటి? స్పాంజ్ చేసే పని. కనుక నేను స్పాంజ్ అని చెప్తాను. అలా ఐ లైక్ టు గో డౌన్ లెవెల్. ఇందాక మీరు చెప్పేటప్పుడు మధ్యలో అడ్డం వచ్చాను సార్. అంటే మీ ఏజ్ గురించి చెప్పిన తర్వాత ఆశ్చర్యపోయి క్వశ్చన్ అడిగాను. సో బాల్యం గురించి చెప్తా ఉన్నారు సార్ మీరు. సో చిన్నప్పుడు పెద్ద మార్కులు వచ్చేవి కాదు.
మాకు స్కూల్లో కొన్ని క్లాసులే ఉండేవి. పెద్ద క్లాసుల వాళ్ళకి మాత్రమే పెంకలున్న క్లాస్ రూమ్ ఉండేది. మా అందరికీ చింత చెట్లు వాటి కిందే క్లాసులు జరిగేవి. సో వర్షం పడ్డా క్లాస్ క్యాన్సల్ ఉండేది. తర్వాత టీచర్కు ఏమాత్రం ఇబ్బంది ఉన్నా పోయేది. ఆ టీచర్ కూడా ఏదైనా లెక్కలు చెప్పడానికో దానికో బ్లాక్ బోర్డు మీద ఏదైనా రాసడానికో అటు తిరిగినప్పుడు అంతా ఇసుకలోనే కూర్చునేవాళ్ళం ఆ చింత చెట్ల కింద. ఏంటంటే బురద ఉంటే బురద అంటుతుందని పాపం మా హెడ్ మాస్టరు దాని కింద అంతా ఇసుక పోయించేవాడు. ఎస్పెషల్లీ కొంచెం లావుపాటి ఇసుక. ఇళ్ళల్లో కన్స్ట్రక్షన్కి వాడగా మిగిలినవి కొన్ని ఉంటాయి. ఇప్పుడైతే ఇసుక చాలా కాస్ట్లీ, బంగారం అయిపోయింది. కానీ సో ఒక స్టూడెంట్ ఇంకో స్టూడెంట్ రాయితో కొట్టేవాడు. సో వాడు చెప్పే టీచర్ చెప్పే లెక్చర్ మీద ఆయన ఇచ్చే సొల్యూషన్ దాని మీద కాదు కాన్సన్ట్రేషన్. వీడు రాయితో కొడతాడు, మళ్ళీ మనం ఇంకో రాయితో 2 రాళ్ళతో కొట్టాలి. క్లాస్ టీచింగ్. దీనికి తోడు నా మార్కులు కూడా అంతే వచ్చేవి. మా ఇంట్లో నేను 5 పిల్లలు మా నాన్నగారికి, అందులో నేను 3వ వాడిని. నా మీద ఎవరికి పెద్దగా కాన్సన్ట్రేషన్ ఉండేది కాదు. మా ఫాదర్ కూడా పౌరాణికులు, పాపం ఆయన ప్రతి ఊరికి వెళ్ళి ఏదో కొద్దిగా సంపాదించుకొచ్చేవాళ్ళు. ఇంటర్మీడియట్లో కూడా నేను జోలు వేసుకొని వెళ్ళి పిరికెడు బియ్యం తెచ్చేవాడిని. సో ఇట్స్ ఎ వెరీ మోడెస్ట్ లైఫ్. ఈ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన తర్వాత నాకు ఒక తెలంగాణ భాషలో అయితే జిద్ అంటారు. నేను ఏదో ఒకటి సాధించాలి అన్న తాపత్రయం వచ్చింది. తాపత్రయంతో కూర్చొని చదువుకున్నాను. చదువుకొని ఎంట్రన్స్ రాశాను, సీట్ రాలేదు. ఇంకా జిద్దు పెరిగింది. అంటే ఎంత నెగటివ్స్ వస్తే అంత పాజిటివ్గా ఆలోచించే నేచర్ నాది చిన్నప్పటి నుంచి కూడా. అందుకని అప్పుడు బోస్ అని ఒక చిన్న మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 1000 క్వశ్చన్స్ ఉండే. ఇప్పుడు చాలా పుస్తకాలు వచ్చాయి, కానీ అప్పుడు ఒకటే ఉండేది. దాన్ని కూర్చొని చదివాను. మాకు వేదం నేర్చుకునేటప్పుడు ఏం చెప్పేవాళ్ళు అంటే, ఎవ్రీ అమావాస్యకు ఎవ్రీ పున్నమకు మనం చదువుకున్న దాన్ని ఆవర్తనం అంటారు, మళ్ళీ రికాల్ చేసుకోవాలి. ఎవ్రీ 15 డేస్కి ఒకసారి. తర్వాత మొదటిసారి చదివినప్పుడు 100 సార్లు చదవాలి. ఒక శ్లోకం ఉన్నదనుకోండి, ఆ శ్లోకం 100 సార్లు చదవాలి. ఈ 100 సార్లు చదివితే అయిపోలేదు. అమావాస్య రాగానే మళ్ళీ దాన్ని రిపీట్ చేసుకో, పున్నమ రాగానే రిపీట్ చేసుకో. సో అలా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ తెలుగు మీడియం బుక్ నేను ప్రతి చాప్టర్ 100 సార్లు చదివాను. రివిజన్ చేస్తూ ఉన్నారు, రిపీటింగ్. 100 సార్లు చదవడమే కాక ఎవ్రీ అమావాస్యకు పున్నమకు రివైడ్. నాకు రాసుకోవడానికి పెన్నులు, పేపర్లు కాస్ట్లీ ఉండేవి. అందుకని నేను ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత కూడా ఒక పలక బల్పం పెట్టుకొని రాసుకున్నాను. తర్వాత నాకు ఇంగ్లీష్ వచ్చేది కాదు. అందుకని లిఫ్కో డిక్షనరీ తీసుకొని దాన్ని కూడా ఏ కింద ఇచ్చినవన్నీ ఒక 100 సార్లు, బి కింద ఇచ్చిన 100 సార్లు. సో అలా చదివేదాన్ని. సో చాలా గంటలు చదువుకోవడానికి వెళ్ళేది. మేము గౌలిగూడలో రెంట్కు ఉండేది. రెంట్కున్నప్పుడు ఆ ఇంటి ఓనర్ కూడా నా వయసు వాడే. అతనేమో ఇంటర్మీడియట్ పాస్ అయ్యో ఫెయిల్ అయ్యో మొత్తానికి వెళ్ళి డిఫెన్స్లో జాయిన్ అయిపోయాడు. ఆమెకు పాపం కొంత బాధగా ఉండేది. అందుకని ఆమె 9 o'clock కాగానే కరెంటు తీసేసేది. సో నేను పెట్టుకొని చదువుకునేవాడిని. చుట్టూ లైట్లు ఉండేవి. ఆ గౌలిగూడలో పైన ఉండేవాళ్ళం. పైకి వెళ్ళి చూస్తే ఉస్మానియా మెడికల్ కాలేజ్ కనిపించేది, అన్ని లైట్లు ఉండేవి. కానీ నాకు చదువుకోవడానికి మాత్రం లైట్ ఉండేది కాదు. సో ఆ నెగిటివిటీని ఎట్లా పాజిటివ్ చేసుకోవాలి, అందుకని నేను రాత్రి 3 గంటల దాకా చదువుకునేవాడిని. సో పట్టుదల అన్నమాట. అసలు ఒక ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వ్యక్తి ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ డాక్టర్గా ఉండి, అది కూడా బెస్ట్ ట్రీట్మెంట్లోనే కాకుండా ఒక ఎడ్యుకేషన్ కూడా మీరు ఇస్తా ఉన్నారు. అంటే ఇది ఎడ్యుకేషనే సార్. ఇప్పుడు మీరు చేసే వీడియోలన్నీ కూడా, మీ వీడియోస్ కింద కమెంట్ చూస్తే సార్ దీని గురించి బహిర్గతంగా మాట్లాడాలంటేనే చాలా మంది దూరం సంకోచిస్తూ ఉంటారు. అదేవిధంగా దీన్ని ఒక బూత్ లాగా కూడా మాట్లాడతారు కొద్దిమంది డాక్టర్లు. మేము చూస్తే దీన్ని వల్గర్గా మాట్లాడేవాళ్ళు, కానీ మీ దాంట్లో ఒక ఎడ్యుకేషన్ అనేది మాకు కనపడతా ఉందండి అని చెప్పేసి ఇక్కడ ఏపీ, తెలంగాణ లేదంటే కర్ణాటకలో కాదు సార్, యుఎస్, యూకే నుంచి కూడా మీ వీడియోస్ కింద కమెంట్ చూస్తే కనపడతాయి. ఇకపోతే తెలంగాణ, ఆంధ్రాన అడిగారు. నా భార్య విజయవాడ, అమ్మాయి ఆంధ్ర. సో
ఆమెతో కలిసి ఉండడం వల్ల నేను అంతకుముందు టీ తాగేవాడిని, ఈ మధ్య కాఫీ తాగుతున్నాను. ఓకే. ఇంటర్మీడియట్ పాస్ అయ్యేదాకా కూడా నాకు ఇడ్లీలు తెలియవు. ఇప్పుడు మా ఇంట్లో ఇడ్లీలు ఎవ్రీడే ఉంటాయి. సో కల్చరల్ మిక్స్ ఉంటుంది. ఓకే. సో కొంత వాళ్ళ నుంచి కొన్ని. మీ వివాహం గురించి మధ్యలో ఒకసారి స్టార్టింగ్ లో చెప్తూ ఆపారంటే, మామగారు మంచిగా ఒక మాటతో పిలిచేవాళ్ళని, మరి మరదలు గారినే చేసుకున్నారు లేదంటే మేడం ఏంటి రిలేషన్ అనా లేదంటే బయట వ్యక్తి? బయట వ్యక్తి అండి. ఇది ఆల్మోస్ట్ అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే. నేను అప్పుడు ఇరాన్లో పనిచేసేవాడిని. ఇరాన్లో పిఎస్సీలలో చిన్న చిన్న పల్లెటూళ్ళలో ఉండేవి. ఓకే. కనీసం మాట్లాడడానికి కూడా ఏ వ్యక్తి ఉండేవాళ్ళు కాదు. నాకు అదొక పెద్ద కన్ఫైన్మెంట్ లాగా ఉండేది. ఓ జైలుకు అయిన ఫీలింగ్ ఉండేది. ఓకే. కోర్స్ ఆ లాంగ్వేజ్లో మాత్రమే ఆ స్టాఫ్తో మాట్లాడేవాళ్ళం. స్టాఫ్తో మనం కమ్యూనికేషన్ కొంత డీసెన్సీ మెయింటైన్ చేయాల్సి వచ్చేది. బికాస్ డాక్టర్గా ఉన్నప్పుడు నేను ఐ కెనాట్ టాక్ ఎవ్రీథింగ్. సో నాకు ఆ లోన్లీ ఫీలింగ్ చాలా ఎక్కువైపోయింది. సో నేను ఐ హ్యావ్ డిసైడెడ్ టు గెట్ మ్యారీడ్. ఎలాగో కొంత పెళ్లి వయసు వచ్చేది. ఆ కాలంలో వయసు రాగానే పెళ్లి చేసుకోవాలన్న కాన్సెప్ట్ కూడా ఉంది. ఇప్పటిలాగా డబ్బు ఎంత ఉంది, డబ్బు ఉంటేనే పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశాలు ఉండేవి కాదు. సో నాకు అప్పుడు నెలకు 10,000 ఇండియాలో సేవ్ చేసేవాడిని ఆ కాలంలో. దట్స్ ఎ గుడ్ మనీ. ఏ ఇయర్స్ అప్రాక్స్ అటు ఇటుగా? 84. ఓకే. ఓకే. 84లో పెళ్ళి. ఓకే. ఎట్లా అంటే ఈ ఫెయిల్యూర్ స్టూడెంట్ కాస్త సక్సెస్ గా ఎట్లా మారారంటే, ఈ మా ఉస్మానియా ఆవిడ- పైకి వెళ్ళారు, అక్కడ మొత్తం లైటింగ్ అంతా కనపడింది, ఇక్కడ చూస్తేమో మీ దగ్గర లైట్స్ లేవు. సో మీరు కష్టపడి ఇంకా 3 వరకు చదివారు. దాని తర్వాత ఏంటి, ఎట్లా సీట్ వచ్చింది, ఎక్కడ మీరు? ఎంబీబీఎస్ తర్వాత నాకు పీజీలో సీట్ రాలేదు. ఓకే. ఎంబీబీఎస్ ఎక్కడ చేశారు సార్? ఉస్మానియా మెడికల్ కాలేజ్ కోటిలో చేశాను. విచిత్రం ఏంటంటే మెడిసిన్లో చదువు కూడా అవసరానికి మించి చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ గురించి విపరీతంగా చెప్తారు. అల్టిమేట్గా మేము బయటకు వచ్చిన తర్వాత క్యాన్సర్ ప్రాక్టీస్ చేసేది తక్కువ. సో నేను మొదటి నుంచి కూడా ప్రాక్టికల్గా ఆలోచించే వ్యక్తిని. మాకు సర్జరీ పోస్టింగ్స్ అని ఉండేవి. సో పొద్దు నుంచి మధ్యాహ్నం 3-4 దాకా ఆపరేషన్ థియేటర్స్లోకి మమ్మల్ని అలో చేసేవాళ్ళు. ఓకే. కానీ 132 కాగానే వదిలేసేవాళ్ళు. ఈ 132 తర్వాత మళ్ళీ ఇక్కడ క్లాసులు మెడికల్ కాలేజ్కి వచ్చి అఫ్జల్గంజ్ నుంచి కోటికి వచ్చేసి క్లాసులు వినాలి. ఓకే. అయితే పొద్దున్నే ప్రొఫెసర్లు అందరూ కూడా పెద్ద పెద్ద కేసులు చేసేవాళ్ళు, క్యాన్సర్ కేసులు అవన్నీ. అవి చూసినా నాకు అంత పెద్ద ఉత్సాహంగా అనిపించేది కాదు. సో చిన్న చిన్న కేసులు, పాయిల్స్, చిన్న యాప్సెస్లు, ఏదైనా ఫారిన్ బాడీ ఉంటే ముళ్ళు లాంటివి ఉంటే తీయడము, ఇవన్నీ కూడా అన్ని పెద్ద సర్జరీలు అయిన తర్వాత చిన్న చేసేవాళ్ళు. నేను మధ్యాహ్నం క్లాసులు ఎగ్గొట్టి అక్కడ చిన్న క్లాసులు, చిన్న సర్జరీస్ చేసేంత వరకు ఉండేవాడిని. ఓకే. వాడు థియేటర్ క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయినంతసేపు అక్కడే ఉండేవాడు. ఒక్కోసారి ఏంటంటే మరీ చిన్న పనులు ఉంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వార్డు బాయ్లకు లేదా మరీ పీజీలో ఫస్ట్ ఇయర్ వాళ్ళకు అప్పగించిపోయేవాళ్ళు. ప్రొఫెసర్స్ 2 తర్వాత వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. ఈ చిన్న చిన్నవన్నీ వీళ్ళు చేసేవాళ్ళు. నేను వాళ్ళ దగ్గర కూడా చేతులు కట్టుకొని నేర్చుకునేవాడిని. నాకు నేర్చుకోవడానికి వార్డు బాయా స్వీపరా అనేది తేడా లేదు. తర్వాత ఈవెన్ టుడే ఇవాళ నాకు ఇంత హాస్పిటల్ ఇన్ని ఉన్నా కూడా అవసరం అనుకుంటే నేను వెంటనే చీపురు పడతాను. ఓకే. ఓకే. నాకు వాళ్ళు వచ్చేంత వరకు, నా స్టాఫ్ వచ్చేంత వరకు నేను స్ట్రెచర్ థియేటర్లో ఉంచుకోను. నేను స్ట్రెచర్ అయినా పట్టుకుంటాను, పేషెంట్ కాళ్ళు అయినా పట్టుకుంటాను. పేషెంట్ దొడ్డి ముట్టుకున్నా, వాడి చేయి ముట్టుకున్నా నాకు అన్నీ ఒకటే. సో నన్ను నేను సెల్ఫ్గా ట్రైన్ మీరు చేసుకున్నాను. వీడియోస్ లో కూడా చాలా వరకు చెప్తుంటారు, అంటే నేను నిత్య లర్నింగ్, అంటే ఎప్పుడు నిరంతరం నేర్చుకునే వ్యక్తిగానే ఉన్నాను అని చెప్పేసి అంటుంటారు. సో అది ముందు నుంచే ఉండేది. ముందు నుంచే ఉండేది, ఎస్పెషల్లీ సెల్ఫ్ లెర్నింగ్. నిజానికి నేను ఫెయిల్ అయిన తర్వాత మా ఫాదరు నాకు గీత పుస్తకం ఇచ్చేసి, ఫెయిల్ అయినావు కదా గీత చదువుకున్నాడు. నేను అన్నాను, ఓదికి ఫెయిల్ అయ్యాను, ఇప్పుడు గీత చదువుకొని నేను దీన్ని చేయలేను. మా ఫాదర్ ఏం చెప్పారంటే, ఒక శ్లోకం చదువుకోరా, చదువుకోవడం కాదు దాన్ని ప్రాక్టీస్ చేయ అని చెప్పారు. ఓకే. ఆ శ్లోకం ఏంటంటే, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియ. ఇది హాఫ్ శ్లోకమే. జ్ఞానంల ద్వాపరం శాంతి మాత్రేణ అధిగచ్చతి అనేది తర్వాత. సో ఈ శ్లోకంలో ఉన్న మొదటి హాఫ్నే నేను ప్రాక్టీస్ చేశాను. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ధ ఉంటే జ్ఞానం వస్తుంది. తత్పరః, దానికే అంకితమైపోవాలి, వేరే ఆలోచనలు రావద్దు. ఓకే. సంయత ఇంద్రియాలను జయించుకోవాలి. ఆ టైంలో ఏమిటి, మాస్టర్బేట్ చేస్తుంటాం.
సుమారు 16-18 ఏళ్ళ వయసులో మాస్టర్బేషన్ అనేది కామన్. సో మాస్టర్బేషన్ చేసి అలసిపోయి చదువుకోలేము. సో మళ్ళీ ఫెయిల్యూర్ ఈ సర్కిల్లోకి పడిపోతాం. ఈ సర్కిల్ నుంచి బయటపడాలంటే కొంత కంట్రోల్ కావాలి, మనలో మనం కంట్రోల్ చేసుకోగలగాలి. సో నేను దాన్ని ప్రాక్టీస్ చేస్తాను. ఓకే. సో నేను ఇప్పటికీ చెప్తుంటాను, ఇవాళ నాకు ఎకనామికల్ మంచి పొజిషన్ ఉంది, నాకు ఫంక్షన్ హాల్ ఉంది, బంజారాహిల్స్లో బిల్డింగ్ ఉంది, ఈ హాస్పిటల్ ఉంది, కొడుకు అమెరికాలో ఉన్నాడు, కూతురు జర్నల్ సర్జన్. సో అన్నిటికీ ఈ సక్సెస్కు నేనంత డల్ స్టూడెంట్ని అయినా నాకు ఇంత సక్సెస్ రావడానికి నా వైఫ్ కారణం. వైఫ్ ఈజ్ ఆమె ఏ టెస్ట్ పెట్టినా టాప్ వచ్చేది. ఆమెకు నాలెడ్జ్ చాలా ఉండేది. నాకేమో అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్న రోజు నేను ఎంబీబీఎస్, ఆవిడ డీజీఓ అని డిప్లొమా ఇన్. సో నేను ఇది చేసిన తర్వాత మళ్ళీ లైఫ్లో స్ట్రగుల్ మొదలయ్యేది. మా ఆవిడ నన్ను బాగా ఎంకరేజ్ చేశారు, అవన్నీ చేశారు. కానీ సొసైటీలో మీ ఆవిడ నీకన్నా ఎక్కువ చదువుకుంది అని బంధువులు కూర్చేవాళ్ళు. తర్వాత నేను ఆఫ్థమాలజీ అని డిప్లొమా ఇన్ డొనేషన్ కట్టుకొని ఇక్కడ గుల్బర్గా అనే టౌన్ ఉంది ఒకటి, అక్కడ వెళ్ళి చదువుకున్నాను. అది 2 years కోర్సు. ఒక 1 year నేను ఒంటరిగానే చదువుకున్నాను. ఆ టైంలో మా ఆవిడ ఇక్కడ ఎండీ చేసేది. ఆమె డీజీఓ అయిన తర్వాత కూడా మళ్ళీ రాస్తే, అంతకుముందు ఆమె కర్నూలు స్టూడెంట్, బట్ ఇక్కడ మన దగ్గర కూడా మంచి మార్కులు వచ్చేసి ఏపీలో ఆమెకు సీట్ వచ్చింది ఫార్వర్డ్ క్యాస్ట్ నుంచి. ఆమె ఎండీ కాగానే తను జాబ్ చేయకుండా వచ్చేసి నా దగ్గరే ఉండి. సో ఆమెకు కర్ణాటక భాష వచ్చేది కాదు, అయినా కూడా అక్కడ చిన్న నర్సింగ్ హోమ్లో పనిచేసేవాళ్ళం. ఆ నర్సింగ్ హోమ్ మూతబడిన హాస్పిటల్ అది. అంతకుముందు ఒక 10 ఏళ్ల నుంచి అసలు డాక్టర్ లేక మూతబడేది. ఆ హాస్పిటల్ని కూడా ఆమె రివైవ్ చేసింది, లాంగ్వేజ్ రాకపోయినా కూడా ఆమెకున్న స్కిల్తో. తర్వాత ఆమె అక్కడ నేను గుల్బర్గాలో ఉండి చదువుకునే టైంలో ఫ్రీ అవర్స్లో వేరే జనరల్ సర్జన్ దగ్గరికి వెళ్ళి ఆమె థియేటర్లో, ఆమె కర్ణాటక లాంగ్వేజ్ వచ్చేది కానీ ఊరికే అబ్జర్వర్గా ఉండేది. సో షీ లర్న్ లాట్ ఆఫ్ జనరల్ సర్జరీ టెక్నిక్స్ అండ్ అదర్ థింగ్స్. ఆమె బేసిక్ గైనకాలజిస్ట్ అయి కూడా ఆమె ఇవన్నీ నేర్చుకున్నారు. సో నేను ఆఫ్థమాలజీ చేసి వచ్చిన తర్వాత 10 కాంట్రాక్ట్లు కూడా చేశాను, సర్టిఫికేట్ కూడా ఉంది. కానీ ఐ వాజ్ నాట్ హ్యాపీ. సో నేను ఇది ఇంతవరకు ఎవరికి తెలియదు నిజం సార్. అది వదిలేసి ఇక్కడ ఎనస్థీషియాలో జాయిన్ అయ్యాను ఉస్మానియాలో. టెస్ట్ రాశాను, మార్కులు వచ్చాయి, సీట్ వచ్చింది, డిప్లొమా ఇన్ ఎనస్థీషియా. మళ్ళీ నచ్చలే, ఇది కాదులే అని వదిలేసి ఎంబీబీఎస్ తోటే అన్ని సర్జరీస్. ఇంకో డాక్టర్ లక్ష్మారెడ్డి గారు అని నిజామాబాద్లో చాలా గొప్ప ఋషి లాంటి డాక్టర్ ఆయన. ఏదో రిక్వెస్ట్ చేస్తే ఆయన అలో చేశారు. ఆయన సర్జరీస్ అసిస్ట్ చేసేవాడిని, ఏదో చేసేవాడిని. మొత్తానికి ఆయన చేయగలిగింది నేను ఎందుకు చేయొద్దు అనుకునేవాడు. ఎంత పెద్ద సర్జరీ అయినా ఆయన చేసేవాడు. ఆయన ఎంబీబీఎస్ తోటే చేసేవాడు. ఆయన ఎంబీబీఎస్తో చేయగలిగింది, మరి నేను కూడా ఎంబీబీఎస్ఏ కదా, నేను చేయొద్దు అనుకున్నాను. సో నేను కూడా సర్జరీలు అవి చేసేవాడిని. కష్టాలు ఏవి, ఒక్కోసారి ఇబ్బందులు పడేవాడిని, చదువుకునేవాడిని, కొత్త సర్జరీ నేర్చుకోవాలి కదా, ఎన్నడూ చూడని సర్జరీ కూడా చేయాల్సి వచ్చేది, పుస్తకం చదువుకొని చేసుకునేవాడిని. ఇప్పుడు చాలా అదృష్టం. ఇప్పుడు ఏంటి, మనకి ఏదైనా డౌట్ వస్తే మనం గూగుల్ చేస్తే దొరుకుతుంది. అప్పుడు అలా కాదు. ఆ పుస్తకం కొనాలంటే డబ్బులు ఉండేవి కాదు. ఓ పుస్తకానికి డబ్బులు కొనాలనుకుంటే ఒక పర్టికులర్ కేసులో ఏంటంటే నాకు డబ్బు లేదు ఆ పర్టికులర్ సర్జరీ గురించి. పేషెంట్ దగ్గర అడ్వాన్స్ తీసుకొని అతను ఫ్రెండ్ ఎవడో హైదరాబాద్కి వస్తే ఫలానా పుస్తకం కొనుక్కరా బాబు అని ఆయనకు డబ్బులు ఇచ్చి ఆ పుస్తకం వచ్చిన తర్వాత చదువుకొని సర్జరీ చేస్తాను. ఇట్స్ టఫ్ జాబ్. ఎవ్రీథింగ్ ఈజ్ సెల్ఫ్ లర్నింగ్. సో చిన్నప్పటి నుంచే మంచి ట్రాక్లో లేను కనుక నాకు ఈ కష్టాలన్నీ తప్పలేదు. తర్వాత సర్జరీలో చేసేది, తను సిజేరియన్ ఆపరేషన్లో అవి చేసేది, తనకు అసిస్ట్ చేసేది. అట్లా స్లోగా నేను ఏంటంటే ఒక సర్జరీ వస్తే ఇంకో సర్జరీ చేయడం ఇది. ఒకసారి మీకు షర్ట్ కుట్టడం వస్తే ప్యాంటు కుట్టడానికి ట్రై చేస్తే వస్తుంది. అసలు కుట్టడమే నీడిలే పట్టుకోకపోతే ఏం రాదు. కనుక ఏ సర్జరీ అయినా నేను విత్ రెస్పెక్టే నేర్చుకునేవాడిని.
వేరే వాళ్ళు సర్జరీ చేస్తే కూడా చూసి కూడా ఆనందించేవాడిని. నేనే చేయాలని కూడా ఫీల్ అయ్యాను. ఓకే. ఈ పినల్ ఇంప్లాంట్ సర్జరీకి ఏంటంటే మా ఫాదర్ డెత్ అయిన తర్వాత ఐ వెంట్ ఇంటూ డిప్రెషన్ ఫర్ 1 year. ఓకే. నాకు ఐ వాంటెడ్ సమ్ చేంజ్ ఆఫ్ ప్లేస్ అండ్ అట్మాస్ఫియర్. రష్యాకి వెళ్ళి అక్కడ యూరాలజీ చేశాను. ఓకే. రష్యాలో వాళ్ళు డైరెక్ట్ యూరాలజీ సీట్ ఇస్తారు. ఓహ్! మనకి ఏమిటంటే ఎమర్జెన్సీ సర్జరీ ఇక్కడ చదువుకున్న వాళ్ళకి మాత్రమే అక్కడ ఇస్తారు. ఓకే. ఓకే. సో చేసి వచ్చిన తర్వాత వేరే మనకు ప్రొఫెషన్లో శత్రువులు ఉంటారు. వాళ్ళు పెట్టాల్సిన ఇబ్బందులన్నీ పెట్టారు. తర్వాత రష్యాలో కూడా యూరాలజీ ఇంత డెవలప్ కాలేదు, కానీ ఈ పినిస్ సర్జరీస్ ఫ్రీక్వెంట్గా అయ్యేవి. ఓకే. మా గురుగారు అక్కడ చేసేవారు. ఈ స్కోప్స్ అవి అక్కడ తక్కువ ఉండేవి, అంటే ఉండేవి కానీ ఇప్పుడు స్కోప్కి ఏమిటంటే దూరం నుంచి లైట్ వస్తుంది, ఆ కేబుల్లో వచ్చేసి అక్కడి నుంచి వెలుతురు వస్తుంటుంది. రష్యాలో ఉండేటి ఏంటంటే మన మ్యూజియంలో ఉండే స్కోప్లు ఉండేవి. స్కోప్ చివర బల్బ్ ఉండేది. ఒక్కోసారి ఆ బల్బ్ ఊడిపోయి పేషెంట్ శరీరం లోపల పడిపోయేది. ఓహ్! ఓకే. అంటే వెరీ అన్అడ్వాన్స్డ్. రష్యా మరి అడ్వాన్స్డ్ కంట్రీ అంటారు, కానీ నేను పనిచేసిన స్టేట్స్లో మాత్రం అంత అడ్వాన్స్మెంట్ లేదు. ఓకే. సో అందుకని నేను ఇక్కడికి వచ్చిన తర్వాత స్కోప్ కొనుక్కొని, నాకు చెప్పే టీచర్ ఎవడు లేడు, నేనే స్కోప్ వేసుకొని చూసేవాడిని అసలు లోపల ఏముంది, ఎట్లా ఉంటుంది. ఓహ్! ఓకే. అంటే ఒక టీచర్ చెప్పిన తర్వాత చూడడం వేరు, మన ఇచ్చ మనం ఎక్స్ప్లోర్ చేసుకోవడం వేరు. యెస్. యెస్. అట్లాగే యూరెటర్లో స్టోన్ ఎట్లా ఉంటుంది, ఎంత దూరం వెళ్తే కనబడుతుంది, అప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్, అప్పుడు వచ్చే టెన్షను, స్లోగా నేర్చుకునేవాడిని. ఓకే. తర్వాత ఇంట్లో పిల్లలకు ఎడ్యుకేషన్ అయిపోయింది, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి. జగిత్యాలో ఉంటే మనకు పెళ్లి సంబంధాలు చూడడం ఇబ్బంది అవుతుంది. అబ్బాయిలు అంత దూరం రాము అంటున్నారు అమ్మాయిని చూడడానికి, కనుక మనం సిటీకి వెళ్దామని ఇంట్లో డెసిషన్ తీసుకున్నాం. సో అప్పుడు నేను అనుకున్నాను, ఈ నాకు ఆల్రెడీ కొంత ఎక్స్పోజర్ పీనిస్ మీద వాటి మీద ఉండింది కదా, దీన్ని ఎందుకు యూటిలైజ్ చేసుకోవద్దు. అప్పుడు సుధాకర్ కృష్ణమూర్తి గారని ఇక్కడ ఫేమస్ ఆండ్రాలజిస్ట్, ఫస్ట్ ఆండ్రాలజిస్ట్ ఆఫ్ హైదరాబాద్. ఓకే. వారు ఎమర్జెన్సీ సర్జరీ, వారు ఏమి యూరాలజీ చేయలేదు. వెళ్ళి అడిగాను, సార్ మీ దగ్గర కొన్ని రోజులు పనిచేస్తాను, నాకు డబ్బులు మీరేమి ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు అని. ఆయన చాలా కోపిష్టి. ఆ కాలంలో ఆయన 3,000 5,000 కన్సల్టేషన్ ఫీజు తీసుకునేవాడు. ఓకే. ఎన్ని క్వశ్చన్లు అడుగుతారో ముందే రాసి ఇవ్వాలి. ఒకవేళ క్వశ్చన్లు కనుక అయిపోతే, ఆ 3 క్వశ్చన్లు అయిపోతే మళ్ళీ బయటికి వెళ్ళి డబ్బులు కట్టి మళ్ళీ వచ్చి క్వశ్చన్లు అడిగారు. ఓకే. అంత డిమాండ్ ఉన్నది. తిక్క ఉండేది. ఆయన అన్నాడు, నాకు 5 కిలోమీటర్ల దూరంలో నువ్వు కనబడొద్దు అని. నాకు ఆయన దగ్గర పనిచేస్తే నేను ఐ వాంటెడ్ టు లర్న్ సంథింగ్. ఆయన అన్నాడు, నథింగ్ డూయింగ్, నువ్వు నా దగ్గరికి రావద్దు అన్నాడు. ఓకే. తర్వాత నేను డాక్టర్ పాలెప్ గారని బాంబేలో ఒక గైనకాలజిస్ట్, మా ఊరి దగ్గర విలేజ్ పొలాస్ అని ఒక చిన్న విలేజ్ నుంచి ఆయనతోటి నేను మొరబెట్టుకున్నాను, నాకు కొంచెం ఎక్స్పోజర్ అవసరము, రష్యాలో ఉన్నది కానీ నాకు ఇంకా కొంచెం నేర్చుకోవాలి. ఆయన డాక్టర్ ఫడ్కే గారని ఒక ఆయనతో పరిచయం చేశారు. ఆయన బాంబే హాస్పిటల్లో హెచ్ఓడి యూరాలజీ. ఫడ్కే గారు ఒక ఋషి. ఆయన దగ్గరికి ఈ బాలీవుడ్లో ఉండే పెద్ద పెద్ద హీరోలు, ఈ కపూర్స్ ఉన్నారు కదా, కపూర్ ఫ్యామిలీ వాళ్ళకి ఒక ఫ్యామిలీ. ఈ ఫడ్కే గారి ఫాదర్ కూడా ఒక సర్జన్. ఆయన సిటీ నర్సింగ్ హోమ్ అని ఆ కాలంలో నర్సింగ్ హోమ్ పెట్టుకున్నాడు బాంబేలో. మామూలుగా ఇలాగనే ఉండేది, సింపుల్గానే ఉండేది. ఆయన దగ్గర పనిచేసినప్పుడు ఐ లర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. ఎట్లా అంటే పేషెంట్తో ఎలా బిహేవ్ చేయాలి. ఇప్పుడు మనం ఏదో టెస్టులు రాసిస్తాం, పేషెంట్ అంటాడు నేను మా ఇంటి దగ్గర ఉన్న ల్యాబ్లో చేయించుకుంటాను. ఆయన హీ నెవర్ యూస్ టు బికమ్ ఇరిటేటబుల్ అని చెప్పేవాడు, మంచిది చేయించుకోండి. అందుకని ఇప్పుడు కూడా నేను నా పేషెంట్లకు, సార్ మా ఇంటి దగ్గర చేయించుకోవచ్చు, వెల్కమ్ అండి. లేదు. అట్లాగే మెడికల్ షాపు, సార్ ఈ మెడికల్ షాప్లోనే కొనుక్కోవాలా, అక్కర్లేదు బాబు, నువ్వు ఎక్కడైనా కొనుక్కోవచ్చు, అవి మా ఇంట్లో తయారయ్యే మందులు ఏం కాదు, కంపెనీ మందులే, మీరు జనరిక్ షాప్కి కొనుక్కున్నా కూడా సేమ్ మందులు ఉంటాయి. యాక్చువల్గా మందులు ఏమిటంటే చైనా నుంచి వస్తాయి, బాంబేకి వస్తాయి షిప్లో, పెద్ద పెద్ద కంటైనర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిల్డెనఫిల్ అనేది ఒక పెద్ద కంటైనర్లో వస్తాయి, కొన్ని బస్తాల కొద్ది వస్తాయి.
రెడీ లేవ్ అనేవాడు కొన్ని బస్తాలు, ఇంకేదో కంపెనీ వాడు ఇంకో కొన్ని బస్తాలు తీసుకెళ్ళి దాన్ని వాళ్ళు seal ప్యాక్ చేసి లైసెన్స్ కింద అమ్ముకుంటారు. ఓకే. బేసిక్గా ఒకటే డ్రగ్ ఉంటుంది. ఆల్మోస్ట్ 90% ఆఫ్ డ్రగ్స్ వీళ్ళు తయారు చేయరు. ఓకే. అందుకని నేను జనరిక్ షాప్లో కూడా కొనుక్కోవచ్చు అని చెప్తాను. ఓకే. ఏం తేడా పడదు. మొత్తానికి So, పేషెంట్‌కి అనుకూలంగా వెళ్ళిపోవాలి. పేషెంట్ ఫ్రెండ్లీ ఫ్రెండ్లీగా ఉండాలి. తర్వాత నేను ఎప్పుడు చెప్తాను, బయట ఉండే ఛాయ్ దుకాణం కానీ, మెడికల్ షాప్ కానీ, ల్యాబ్ కానీ నాది కాదు. ఏంటంటే పేషెంట్లకు కన్వీనియంట్గా ఉంటుందని వాళ్ళు పెట్టుకున్నారు. నేను ఐఎమ్ ఎంకరేజింగ్ దెమ్. ఓకే. దట్స్ వాట్ ది థింగ్స్. బాంబేలో నేర్చుకున్న తర్వాత బాంబేలో తర్వాత గుజరాత్లో షా గారు అని ఈ ఇంప్లాంట్ ఇన్వెంట్ చేసిన డాక్టర్ గారు ఉన్నారు. ఓకే. వారు కొన్ని 3 days 5 days 1 week కోర్సులు కండక్ట్ చేసేవారు. ఓకే. ఓకే. సో వీరి పరిచయం ద్వారా అక్కడికి వెళ్ళాను. అంటే ఆల్రెడీ నాకు ఆ ఫినిష్ వాటి ఉండింది, కానీ స్టిల్ ఐ వాజ్ లర్నింగ్. ఒకసారి ఇటు పోతుంది, ఒకసారి ఇటు పోతుంది. ఆయన దగ్గరకు పోయిన తర్వాత ఐ లర్న్ ద డైరెక్షన్. ఓకే. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడప్పుడు వినేవాడిని, ఫలానా సర్జన్ ఏదో పినల్ ఇంప్లాంట్ సర్జరీ చేశారు. స్టిల్ ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ చారి గారని గుంటూరులో ఒక పెద్ద యూరాలజిస్ట్ ఉన్నారు. వారు ఎక్కడో తిరుపతిలో పినల్ ఇంప్లాంట్ సర్జరీ చేస్తారు అని నాకు ఏదో న్యూస్ వచ్చింది ఫ్రెండ్స్లో వాళ్ళు. ఓకే. ఎవరి ద్వారానో వెళ్ళి, మా బంధువుల ద్వారానో వాళ్ళను ఆ చారి గారిని కలిసి, సార్ మీరు ఎక్కడ చేస్తారు, ఏ హాస్పిటల్లో చేస్తారు అని, ఆ తిరుపతి వెళ్ళి అక్కడ లాడ్జ్లో ఉండి ఆ డాక్టర్కు తెలిసిన డాక్టర్ తోటి ఫోన్ చేయించి, ఏమిటి అబ్జర్వర్ ఓకే. వెళ్ళి చేతులు కట్టుకొని నిల్చో. అక్కడ దాంట్లో అడ్వాంటేజ్ ఏమిటి అంటే, వాళ్ళు ఇది ఒక ప్యాక్లో వస్తుంది, ఆ ప్యాక్ తీసేసి వాళ్ళు డస్ట్బిన్లో పడేస్తారు. నేను ఆ డస్ట్బిన్లోంచి అవి తీసి దాచిపెట్టుకునేవాడిని. ఓకే. అది ఏ కంపెనీ, ఏం నెంబరు, ఎవరు అమ్ముతారు, ప్రాక్టికల్గా వెన్ యూ వాంటెడ్ టు స్టార్ట్ సంథింగ్ ఏముంటుంది. అలా మొదలైంది. సో చెప్పాను కదా, సెల్ఫ్ లర్నింగ్. ఇప్పుడు కూడా కింద నుంచే వచ్చేవాడిని, పైనుంచి కాదు. అందుకే గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాళ్ళను బాగా అర్థం చేసుకుంటా ఉన్నారు. వచ్చాను ఇక్కడ ఆండ్రాలజీ పెట్టుకుందాం అనుకున్నప్పుడు హైదరాబాద్లో హైదరాబాద్ ఫస్ట్ ఇదేనా అసలు క్లినిక్ ఇక్కడ స్టార్ట్ చేశారు? ఇది కాదు, రెజిమెంటల్ బజార్ అని మాకు ఒక చిన్న ఇల్లు ఉండేది. ఓకే. మా ఆవిడ ఏం చెప్పారంటే, నువ్వు సెక్స్ అనే వాడు మాట్లాడతావు కనుక నా హాస్పిటల్కి రాకు అని. ఓకే. సో 3-4 years నేను అక్కడే ఉండేవాడిని. ఇక్కడ రానిచ్చేవాళ్ళు కాదు, ఈ హాస్పిటల్కి నాకు ఎంట్రీ లేదు. ఓకే. నేను చెప్పాను, నువ్వు మాట్లాడను అని ప్రామిస్ చేస్తే వాళ్ళు చేస్తామన్నారు. ఓకే. సో అలా ఇక్కడికి వచ్చేస్తాను. ఈ నాంపల్లిలో సర్జికల్ షాప్స్ అని ఉంటాయి. ఆ షాప్లో వెళ్ళి నేను ఇట్లా ఆండ్రాలజీ పెట్టుకోదలుచుకున్నాను, ఏమైనా చిన్న చిన్న టెస్ట్లు చేయడానికో దానికో ఎక్విప్మెంట్ ఏమైనా ఉన్నదా. వాడు నన్ను పిచ్చోడిని చేసినట్టు ఇట్లా కింద నుంచి మీద దగ్గర వచ్చాడు. లేవు, మరి ఎలా? పుస్తకం తీసి మళ్ళీ చదువుకోవాలి. ఓకే. పుస్తకం తీసి చదువుకున్నప్పుడు ఎక్కడో ఒక చిన్న సెంటెన్స్ ఉంది, ఇది పినిస్ ఎంత హార్డ్ ఉంటే లోపలికి వెళ్తుంది, ఓకే. అక్కడ 500 to 550 grams ఉంటే వెళ్తుంది అని ఒక సెంటెన్స్ దొరికింది. ఓహో దొరికింది కదా అని మళ్ళీ కొంతమంది ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నటువంటి బాంబేలో ఉన్న డాక్టర్లతోటి వాళ్ళతో డిస్కస్ చేసి, అది ఉంది కానీ అవి ఎవడు చూస్తాడు, మేము బీపీ కఫ్ కట్టేసి పినిస్కు చూస్తున్నాము అని. ఓకే. ఈ బీపీ కఫ్ది ఎక్కడ ఏ పుస్తకంలో లేదు. సో ఈ 500 grams కోసమని నేను వెళ్ళి గోల్డ్ స్మిత్ దగ్గర కూర్చొని, సార్ నాకు ఇది చేసేయండి, కాపర్తో చేసేయండి. ఓకే. ఆయన కూడా నన్ను పిచ్చోండి చేసి, నేను పిచ్చోండా, నువ్వు వెండితో చేయించుకుంటే చేసిస్తాను. ఓకే. ఓకే విధి లేదు, వెండితోటే చేయించుకున్నాం. వెండితో చేయించినప్పుడు ఒక బ్యాలెన్స్, ఇప్పుడు మనం పుస్తకాలలో బయట సినిమాలో బయట ఎక్కడైనా షాపులో చూస్తాం కదా, క్రాస్. సో ఇటు 250 grams అటు 250 grams, అతను ఇట్లా 50 grams బిళ్ళలు చేసి ఇచ్చాడు. ఓకే. సో పెట్టాను, అది పినిస్ మీద ఆగదు. ఓకే. ఇట్లా కాదు. సో ముందు నాకు మీద నేను పెట్టుకొని చూసుకున్నాను, అది నిలవదు. పేషెంట్ల మీద పెట్టి చూసాను, అది నిలవదు. సో ట్రయల్ అండ్ ఎర్రర్, దాన్ని ఏదో దాంట్లో వంచి పెట్టాను, ఆగదు. ఓకే. ఓసారి ఏదో
మా పిల్లలకు సైంటిఫిక్, నాకు సైన్స్ అంటే చిన్నప్పటి నుంచి కొంచెం ఇంట్రెస్ట్. ఇక్కడ మన హ్యాబిట్స్ నుంచి వెళ్తే ఒక చిన్న గల్లీ ఉంది. ఆ బాటా పక్క నుంచి వెళ్తే లోపల సైంటిఫిక్ షాప్స్ అని ఉంటాయి. ఓకే. అందులో స్కెలెటన్స్, బొమ్మలు ఆ, ఇట్లాంటివి అన్నీ అవును, అమ్ముతూ అవును, ఉంటారు. తెలుసు. సో ఏదో కొందామని వెళ్ళినప్పుడు ఇంకెవరో వ్యక్తి ఇట్లాంటివి కొనడం చూశాను. ఓకే, ఓకే. నాకు వెంటనే స్ట్రైక్ అయింది. ఓహో, ఇదేదో బాగానే ఉంది కదా అని తెచ్చుకున్నాను. తెలుసు. కానీ ఈ రిబ్బన్ కొనుక్కొచ్చుకొని ఈ రిబ్బన్ దీన్ని కట్టి పెడితే రిబ్బన్ అడ్జస్ట్ చేయొచ్చు. ఆ మెటల్ అడ్జస్ట్ చేయడం కష్టం. ఎందుకంటే ఒకటి పిన్నుసు లావుగా ఉంటుంది, ఒకటి పిన్నుసు పొడవుగా ఉంటుంది, ఒకటి పిన్నుసు సన్నగా ఉంటుంది. Yes. ఆ మెటల్ దాని మీద ఆగేది కాదు. సో ఈ రిబ్బన్ కనుక ఇది అడ్జస్ట్ అవుతుంది. సో ఇది పెట్టినప్పటి నుంచి ఇది బాగా సక్సెస్గా ఉంది. ఇది పెట్టి చూడడం తెలిసి ఓకే. ఇట్లా ప్రతిదీ నేను ఎక్స్పెరిమెంట్ చేసుకొని ముందు నా మీద నాకు చేసుకొని చేసేవాడిని. ఓకే, ఓకే. ఇప్పుడు ఒకసారి అడ్వర్టైజ్మెంట్లో ఎక్కడో చదివాను, ఒక స్పెషల్ కండోమ్, దీన్ని వాడు ఆ చైనా వాడిది ఏదో ఉంటుంది కదా, వాడి పేరు మీద కండోమ్ అమ్ముతున్నాడు. ఓకే. ఈ కండోమ్ 600 రూపాయలు. ఓకే, తెప్పించాను. ఓకే. తెప్పించిన తర్వాత ఇది పెట్టుకొని చూస్తే నాకు అడ్జస్ట్ కాలేదు. ఇది నాకే అడ్జస్ట్ కాకపోతే పేషెంట్కి ఎట్లా అవుతుంది? కనుక నేనేం చేశానంటే దీన్ని లెంత్ కట్ చేసి పెట్టుకొని చూశాను. అయినా కూడా ఇట్ డిడ్ నాట్ సర్వ్ ద పర్పస్. ఓకే. సో ఇట్స్ ఎ ఫెయిల్యూర్. ఇది ఫెయిల్ అయింది కదా అని చెప్పేసి ఈ ఆర్టిఫిషియల్ లిమ్స్ చేసే డాక్టర్స్ ఉంటారు, వాళ్ళని కలిసి నాకు ఇట్లాంటిది ఒకటి కావాలి చేసి ఇవ్వండి అంటే వాళ్ళు ఇవి చేసి ఇచ్చారు. ఓకే. దీనికి నాకు 20-30 వేలు ఖర్చు అయింది. ఇది అంత ఎందుకు అయింది అని మీరు అడగచ్చు. ఆయన గుజరాత్లో రిటైర్డ్ ప్రొఫెసర్, రిటైర్డ్ ప్రిన్సిపాల్, ఈ ఆర్టిఫిషియల్ లిమ్స్ చేసే అతను. ఓకే. ఆయన అన్నాడు, నేను హైదరాబాద్కు వచ్చి నీతో ఇంటరాక్ట్ అయిన తర్వాత నేను చేస్తాను. ఓకే. ఆ ఫ్లైట్ చార్జెస్ అన్ని మనమే పెట్టుకున్నాం. ఆ ఫ్లైట్ ఆయన ఒక్కడే కాదు, ఆయన అన్నాడు నేను ఒక్కడే రాను, నా వైఫ్ కూడా వస్తుంది. తప్పదు, మరి ఏం చేస్తాం. ఆయన ఫ్లైట్ ఛార్జ్, ఆయన వచ్చిన తర్వాత ఆయనకు అకామిడేషన్, ఫుడ్ అన్నీ చేసిస్తే ఆయన తయారు చేసి స్టిల్ ఇట్స్ ఎ ఫెయిల్యూర్. ఇది సక్సెస్. నేనేమనుకున్నా అంటే హార్డ్ కండోమ్ కనుక ఉంటే కొంత వయసు వచ్చిన వాళ్ళు అది పెట్టేసుకొని దే విల్ హ్యావ్ దిస్. స్టిల్ దట్ రీసెర్చ్ ఈజ్ అండర్ ప్రాసెస్. ఫైనాన్షియల్ స్ట్రెయిన్, తర్వాత టైము లేకపోవడం వల్ల అది అక్కడ ఆగి ఉన్నది. బట్ స్టిల్ ఇట్ ఈజ్ ఇన్ మై మైండ్. దీంట్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే దీనికి ఇతను ఇంత పెద్ద లెంత్ పెట్టాడు, ఇంత లెంత్ ఉండదు, ఇంత లెంత్ అవసరం లేదు, ఇది అక్కడ నిలవదు. ప్రాబ్లం ఏంటంటే పినిస్ మీద నిలవదు, పడిపోతుంది. లెంత్ తక్కువ ఉండాలి, లెంత్ తక్కువ ఉండాలి కానీ కింద వెడల్పు ఉండాలి. వెడల్పు లేకపోతే అన్ని పెనిస్లు యాక్సెప్ట్ చేయవు. సో దీనికి ఉన్న సాధక బాధకాలు దీనికి ఉన్నాయి. ఇంకా స్టిల్ ఇట్ ఈజ్ అండర్ వర్క్. బట్ ఈ గొప్ప గొప్ప వాళ్ళతో ఇంటరాక్ట్ చేసినప్పుడు వాళ్ళకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. కొంత వాళ్ళకున్న జ్ఞానం మనకు కొంత పడుతుంది. మ్యాగ్నెట్ పక్కన ఇనుప ముక్క పెడితే కొంచెం మ్యాగ్నెటిజం వస్తుంది. అది ఇట్ విల్ నాట్ బికమ్ ఫుల్ మ్యాగ్నెట్, కానీ గొప్ప వాళ్ళతో ఉండడం వల్ల అది అడ్వాంటేజ్. సార్, మీ లైఫ్లో ఈ కేసు ఎందుకు తీసుకున్నాను రా బాబు, అనవసరంగా ఇబ్బంది పడుతున్నాను, పేషెంట్ ఇబ్బంది పడ్డాడు, ఇది ఫెయిల్యూర్ అయ్యింది అనే సందర్భాలు ఏమైనా ఉన్నాయా సార్? ఉన్నాయండి, చాలాసార్లు వచ్చేది. ఎస్పెషల్లీ జనరల్ సర్జరీ చేసినప్పుడు చాలా టెన్షన్ ఫీల్ అయ్యేవాడిని. బట్ వాడు వెళ్ళిపోయి డిశ్చార్జ్ అయిన రోజు హ్యాపీగా ఉండేది. సో ఇప్పటికీ కూడా నాకు ఎంత డబ్బు మిగులుతుందని నేను చూసుకోను. నేను అంతకుముందు నా ఫీజు ఏదో తీసుకుని సర్జరీ చేసేవాడిని. ఒకసారి పేషెంట్ మందులు రాసి ఇచ్చాను, వాడు వెళ్ళిపోయాడు. 2-3 రోజుల తర్వాత ఇన్ఫెక్షన్ తోటి వచ్చాడు, ఈ పెనెల్ ఇంప్లాంట్. నేను అడిగాను, నేను మందులు రాశాను కదా, మరి ఎందుకు వస్తుంది, వేసుకున్నావా టైంకు? నేను మందులు తీసుకోలేదు సార్ అన్న. ఎందుకంటే నాకు డబ్బులు లేవు, ఉన్న 30,000-40,000 పెట్టి నేను సర్జరీ చేయించుకున్నాను. అప్పటి నుంచి అసలు నేను ఏ సర్జరీ ఒప్పుకోను ప్యాకేజ్. ఇది మాత్రం ప్యాకేజ్లోనే ఒప్పుకుంటా. వాడు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా వాడికి నేను మందులు ఇచ్చే మందులతోటే పంపిస్తాను. కొనుక్కుంటున్నాడా లేదా అనేది గమనిస్తాను. ఇప్పటి నుంచి ఐ మేడ్ ఇట్ ఎ పాయింట్ అన్నది. మళ్ళీ ఇన్ఫెక్షన్ అయినా ఇబ్బంది, ఇది వచ్చినా మనం చేసింది. దీనివల్ల ఇట్లా అయిందన్నట్లు ఒక విచిత్రమేం కాదు కానీ ఒక సంఘటన. మా ఊరు దగ్గర విలేజ్ నుంచి ఒకతను వచ్చాడు, భార్యాభర్తలు ఇద్దరు వచ్చాడు. దే ఆర్ అరౌండ్ 65-68 ఇయర్స్ అట్లా ఉంటాయి. సో నేను సర్జరీ చేయించుకుంటాను అన్నాడు. మంచిది బాబు, చేయించుకున్నాను. ఈ ఇండియన్ ఇంప్లాంటే పెట్టాను. ఇంప్లాంట్ ధర సుమారుగా 25,000 ఉంటుంది. 25,000-30,000 పెట్టి తెచ్చుకున్నాను. సర్జరీ చేశాను. సర్జరీ చేసే ముందు అడిగాను, మరి ఇంత ఖర్చు అవుతుంది కదా, మీరు పెట్టుకోగలరా?
సార్ నా భార్య మీద బంగారం ఉంది పెడతాను. మన ఊరి దగ్గర వాడు ఇస్తాడులే అని చెప్పేసి నేను సర్జరీ చేశాను. చేసిన తర్వాత మరి డబ్బులు అడిగితే, సార్ అది బంగారం అమ్మడానికి వెళ్తే అది ఎవరు కొనట్లేదు, అది కాకి బంగారం అట. వాడికి తెలుసు. అదే ఇదేం ట్విస్ట్ అనుకున్నారా? నేను ఇప్పుడు ఆ వ్యక్తిని తిట్టాను అనుకోండి, నాకు బీపీ పెరుగుతుంది, నాకు నోట్లో చెడ్డ మాటలు వస్తాయి, అతనేమి కట్టే పరిస్థితిలో లేడు. అతను ప్రామిస్ చేశాడు, సార్ ఒక నెల తర్వాత తెచ్చిస్తాను. సో నాకు మనసులో అతను తేడు అని ఉన్నా కూడా మరి పంపించేశాను. ఎందుకంటే సిటీలో ఉండడం ఇబ్బంది, ఏవో కొన్ని మందులు వగేరా నా జేబులోంచి కూడా కొంత ఖర్చు పెట్టాను. మొత్తానికి అతన్ని పంపించేశాను. నెల తర్వాత వచ్చాడు. వచ్చినప్పుడు ఒక సిమెంట్ బస్తా నిండా పల్లికాయలు తెచ్చి ఇచ్చాడు. సో దట్ ఈస్ ద రివార్డ్. అతనికి పొలం లేదు, ఆయన కూలీ చేసినప్పుడు విలేజ్లో ఇప్పటికి కూడా ఏ పని చేస్తే పసుపు కుంకుమలకు వెళ్తే పసుపు ఇస్తారు, మిరపకాయలు ఏరితే మిరపకాయలు ఇస్తారు. సో నాకు అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఉండేది కనుక నాకు అది అర్థమైంది. సో అతను కూలీకి వెళ్ళినప్పుడు బహుశా అవి తెచ్చి ఇచ్చాడు. ఐ హ్యావ్ యాక్సెప్టెడ్ ఇట్. నువ్వు నాకు పల్లికాయలు ఇస్తావా అని ఏమీ అనలేదు. తర్వాత ఆయన నాకు ఫోటో చూపెట్టాడు, సార్ ఇది నా ఇల్లు అని. అది ఇల్లు కాదు, ట్రయాంగిల్గా ఉన్న 2 కర్ర ముక్కల మీద ప్లాస్టిక్ కవర్ వేసుకొని ఉంటున్నాడు. సో నేను ఏం చేయాలి? బట్ హీఈస్ ఎంజాయింగ్ ఇట్. కానీ అట్లాంటి వాళ్ళు కూడా ఈ శృంగారంలో మంచిగా, అంటే డబ్బుతో సంబంధం లేదు ఇక్కడ. ఇక్కడ ఏంటంటే కోట్లు సంపాదించే వాడికి అవసరమే ఈ శృంగారం అనేది, డబ్బులు లేని వాళ్ళకి అవసరం. డబ్బులు లేకపోయినా వాడికి దిల్ ఉంది. డబ్బులు చాలా మందికి ఉంటాయి, కానీ ఎంజాయ్ చేయాలన్న మనస్తత్వం తక్కువ మంది. సో ఎంజాయ్ చేయాలన్న మనస్తత్వం ఉంటే వాడు డబ్బులు కూడా సంపాదించుకోలేడు, డబ్బులు ఖర్చు అయిపోతుంటాయి. కనుక యూజువల్గా నాకున్న సెటప్ ఈ దిల్సుఖ్ నగర్ ఇక్కడ వచ్చేవాళ్ళు కూడా కొంచెం విలేజర్స్, తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళే వస్తారు. నిజానికి నాకు బంజారా హిల్స్లో నా సొంత బిల్డింగ్ కూడా ఉంది. కొన్ని రోజులు క్లినిక్ కూడా నడిపాను. పోవడం రావడం ఇబ్బంది, ట్రాన్స్పోర్ట్, ట్రాఫిక్ జామ్స్, అందుకని నేను మానుకున్నాను, ఇక్కడే ఉంటున్నాను. ఫ్యామిలీ ఎంతమంది పిల్లలు? ఎంతమంది? ఓ కొడుకు బిడ్డ, 2 పెళ్ళిళ్ళు అయిపోయినాయి. కొడుకు అమెరికాలో ఉంటాడు, కోడలు క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ అని, ఆమె పెద్ద డైరెక్టర్. ఆమె 25-26 ఏళ్ళకే డైరెక్టర్ అయింది. కూతురు జనరల్ సర్జన్, బిజినెస్ మ్యాన్కి ఇచ్చి పెళ్లి చేశాను. నాకు 2 మనవరాళ్ళు, ఓ మనవడు ఉన్నాడు. హ్యాపీ హెల్తీ లైఫ్ ఇప్పుడు. అప్పుడు చిన్నప్పుడు అన్ని కష్టాలు పడ్డారు? లేదు, ఇప్పుడు కూడా కష్టపడతాను. ఇప్పుడు కూడా కష్టపడతా ఉన్నారా? అంటే లర్నింగ్, నేర్చుకునే కష్టం వేరు. ఆఫ్ కోర్స్. నాకు కూరగాయలు మా డ్రైవర్ తీసుకురావడం ఇష్టం ఉండదు, కూరగాయలు నేనే తెచ్చుకుంటాను. నాకు నడిచి అలసిపోవడం అనేది ఇష్టం, అందుకని నేను డ్రైవర్కి చెప్తాను, ఫలానా చోట వెళ్ళి నువ్వు కార్ పార్క్ చేసుకొని నేను వెనకాల నుంచి నడిచి వస్తాను. ఇదేంటి సార్ ఇట్లా చెప్తా ఉన్నారని ఇట్లా చూస్తారు. మొదట్లో అలవాటు అయిపోయింది. సో కష్టంతో పాటే సుఖం కూడా ఉంటుంది. వీలైనప్పుడు నేను కూడా జిమ్కి వెళ్తాను. ఏజ్ నన్ను ఎవడో చూసి నవ్వుతారు అనే ఫీలింగ్ నాకు లేదు. ఇది డెఫినేషన్ ఏమిటంటే, శరీరత అయితే శరీరం, అంటే నశించిపోయేది శరీరం. అట్లని చెప్పి దీన్ని మనం కావాలని డ్యామేజ్ చేయకూడదు. ఉన్న రోజులు దీన్ని చుక్కగానే పెట్టాలి. చనిపోయిన తర్వాత మనం అగ్నికి ఇస్తాం. అగ్ని అనేది ఒక దేవుడు. ఆ దేవుడికి రోగాలతో ఉన్న శరీరాన్ని ఇవ్వద్దు. దేవుడికి మనం ఇచ్చేది ఎప్పుడు మంచి పండే ఇస్తాం, దేవుడిది ముందర పెట్టు. మన శరీరం కూడా ఆరోగ్యంగా హెల్దీగా పెట్టి దేవుడికి ఇచ్చేయాలి. రోడ్డు మీద మన రోగాలు పడి మంచం మీద పడి మలమూత్రాలు అన్నీ అంటించుకొని ఒక పనికిరాని కర్రను తీసుకెళ్ళి అగ్నిదేవతకి ఇవ్వకూడదు. అది నా కాన్సెప్ట్. సో ఉన్ననాళ్ళు ఎంజాయ్ చేయండి, హ్యాపీగా ఉండండి, హ్యాపీగా ఉంచండి వీలైనంత వరకు. సో యూరాలజీ, ఆండ్రాలజీ సైడ్ వచ్చినప్పుడు ఎందుకు ఇది తీసుకుంటా ఉన్నావు అంటే అని అనలేదా ఎవరే కానీ? ఎందుకంటే ఇప్పుడే మేడం అన్నారు అని చెప్పేసి మీరు అన్నారు, మీరు ఈ వర్డ్ వాడతారు. సో ఎట్లా ఉన్నది? రిలేషన్స్ కూడా మొదట్లో చూసేవాళ్ళు. మా అమ్మాయి నన్ను ఎక్కడికి వెళ్ళినా కూడా, డాడీ నువ్వు నీ కార్డు, విజిటింగ్ కార్డు ఇవ్వద్దు, యూరాలజిస్ట్ అని చెప్పేవాళ్ళు. ఓకే, దట్స్ ఆల్. లైఫ్లో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఎందుకు వెళ్ళాను అంటే, ఎక్స్‌ప్లాయిటేషన్ చాలా వచ్చింది. నేను డాక్టర్ల పేర్లు చెప్పదలుచుకోలేదు, కానీ వాళ్ళు టీవీలలో, ఛానల్స్లో చేసేది తక్కువ, చెప్పేది ఎక్కువ ఉండేది.
ఈవెన్ టుడే చాలామంది కబుర్లు చెప్తారు. కబుర్లతో నడవదు, సర్టిఫికేట్తో సంసారం నడవదు. యాక్చువల్గా వాడు చేస్తేనే సంసారం నడుస్తుంది. సో దీన్ని ఎక్స్‌ప్లాయిటేషను విపరీతంగా అయిపోయింది. క్వాలిఫైడ్ డాక్టర్స్ దీన్ని పట్టించుకోవట్లేదు ఈ సబ్జెక్ట్ మీద. సో ఎస్పెషల్లీ లో క్లాసు, మిడిల్ క్లాస్ వాళ్ళకు ఇది అందుబాటులో లేకుండా పోయింది. ఉన్న వాళ్ళందరూ బంజారా హిల్స్, మెహదీపట్నము లేకుంటే అటు వెస్ట్ సైడ్ ఆఫ్ ది సిటీలో ఉంటున్నారు, కానీ ఎవడు ఇటు సౌత్కో ఈస్ట్కో రావడానికి ఇష్టపడుతుంది. సో నేను అనుకున్నాను సొసైటీలో ఐ షుడ్ క్రియేట్ మై ఓన్ థింగ్. ఇప్పుడు మనకి ఎవడు పిలిచి బాబు ఇక్కడ కూర్చొని నేను పేషెంట్ని తెస్తాను అని అనరు. మన పేషెంట్ని మనమే తయారు చేసుకోవాలి. సో మొదట్లో క్వాలిఫైడ్ డాక్టర్స్ పంపించేవాళ్ళు కాదు, పేషెంట్లు నా దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు, వచ్చిన డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు, ఊరికే 2 గోళీలు రాసిచ్చినందుకు డబ్బులు ఇవ్వాలా అని తిట్టిపోయేవాళ్ళు కూడా ఉండేది. ఓకే. సో నేను అనుకునేవాడిని ఈ కుర్చీలో కూర్చునే అవకాశం భగవంతుడు ఇచ్చాడు, వాడు డబ్బులు ఇవ్వకపోయినా తిండికైతే నడుస్తుంది, మిగతా విషయాలు అవే నడుస్తాయిలే అని ఓపిక పట్టుకొని కూర్చునేవాడిని. దాదాపు 10 ఏళ్ళు నాకు అసలు పేషెంట్లు లేరు. ఎప్పుడో అకేజనల్గా ఒకడో ఇద్దరు వచ్చేవాళ్ళు. ఎట్లా వచ్చినా కూడా నేను నిండుకుండా తొణకదు అని ఓకే ఈ టైం దొరికింది కదా అని నేను ఇక్కడ భగవద్గీతను ఇంకేదో చదువుకునేవాడిని. ఇప్పుడు కూడా నా మీద కొంతమంది కోర్టులలో కేసులు అవి పెట్టేవాళ్ళు, లేదా నేను పెట్టిన కేసులు ఏమైనా ఉండేవి. కోర్టుకు వెళ్ళినప్పుడు నేను భగవద్గీతను ఇంకేదో పుస్తకం తీసుకొని పోయి కూర్చొని చదువుకుంటాను. ఎందుకంటే కోర్టులో చాలా కాన్సన్ట్రేటెడ్గా కూర్చుంటాం. వాడు ఎప్పుడు పేరు పిలుస్తాడో తెలియదు, పేరు పిలవగానే పరిగెత్తుకొని లోపలికి వెళ్ళాలి. సో అంత చుట్టూ అంతా అరుస్తుంటారు, ఏదో శబ్దాలు ఉంటాయి. సో వీడి మొహం వాడి మొహం చూస్తుంది. కేసు దేని గురించి సార్? ప్రాపర్టీస్ ఉన్నప్పుడు చాలా ఉంటాయి, పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి, ఎన్నో ఉంటాయి. సార్ ఇప్పుడు మీరు భగవద్గీత అన్నారు కాబట్టి ఈ ప్రశ్న అడగాలి కంపల్సరీ. ఎందుకంటే సునీత విలియమ్స్ గారు కూడా నేను అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు వినాయకుని ప్రతిమ ఒకటి తీసుకెళ్లాను, భగవద్గీత, ఈ రెండే నాతో ఉండింది, అవే నాకు మంచి ధైర్యాన్ని ఇచ్చాయి. సో 7 రోజులు 8 రోజులు అనుకుని వెళ్ళిన మేము 9 నెలల వరకు ఉండాల్సిన పరిస్థితి వచ్చిందంటే నాకు ఈ భగవద్గీత నాతో ఉండడము, ఆ నమ్మకము, మళ్ళీ నేను ఎట్లయినా వెళ్తాను అనే ధైర్యమే అనేసి అన్నది. అంటే ఏముంది అంత భగవద్గీతలో భగవద్గీతలో లైఫ్ గురించి ఇది ఉంటుంది. ఎక్కడ గంట కొట్టు, పూజ చేయు, నైవేద్యం పెట్టు, అరటిపళ్ళు, కొబ్బరికాయ కొట్టు అని ఎక్కడ చెప్పాడు. నీ డ్యూటీ నువ్వు చేయు అంటాడు. అక్కడ అర్జునుడు ఏమిటంటే క్షత్రియుడు. క్షత్రియ ఈ సపోజ్ టు గో టు ది వార్, వాడి డ్యూటీ అది. ఏ బ్రాహ్మణ్ ఈ సపోజ్ టు లర్న్ సంథింగ్ అండ్ ఎడ్యుకేట్ ద సొసైటీ. దట్ వాజ్ దోస్ డేస్ అట్లా ఉండేది. కాస్ట్ వాళ్ళే చదువుకోవాలని కాదు. ఇప్పుడు వ్యాసుడు ఉన్నాడు, వ్యాసుడు ఈజ్ బార్న్ ఇన్ ఏ బీసీ కమ్యూనిటీ, ఇప్పుడున్న మనం బీసీ అనే కమ్యూనిటీ. అట్లాగే వాల్మీకి ఉన్నాడు. సో అక్కడ చేసే పని ఇంపార్టెంట్. నిజానికి కృష్ణుడికి అర్జునుడికి, కృష్ణుడు బీసీ కమ్యూనిటీ, అర్జునుడు క్షత్రియ కమ్యూనిటీ. వాళ్ళు చేసే పనిని బట్టి వాళ్ళకు అది ఉండేది. సో అర్జునుడికి కృష్ణుడు చెప్పింది ఏమిటి అంటే, వాడు మామన, తండ్రి, తాతన అని చూడకు, నువ్వు కత్తి పట్టుకొని వచ్చావు, నీ పని నువ్వు చేయి. పాపం వస్తుందా పుణ్యం వస్తుందా గంగలో పోనీ, అవన్నీ నాకు వదిలే. సంశయంలో ఉన్నప్పుడు కూడా ఆయన చెప్పింది అదే, సంశయాత్మ వినశ్యతి. నీకేమైనా డౌట్ ఉండే అంటే చచ్చిపోతావు, నాశనం అయిపోతావు. కనుక డౌట్ ఉంటే క్లియర్ చేసుకో, కానీ కొట్టు. నువ్వు పూజ చేయు. నేను అర్జునుడు అంటాడు ఓ దశలో, నేను సన్యాసం తీసుకుంటాను, ఈ రక్తంతో తడిసిన ఫుడ్ తినుడు నాకు ఇష్టం ఉండదు, ఈ రాజ్యం నాకు వద్దు అంటాడు. రాజ్యం వద్దు, ఇది వద్దు అనేది నువ్వు మొదట నిర్ణయించుకోవాలి. ఇన్ని సంవత్సరాలు నేను వీరుణ్ణి శూరుణ్ణి అని చెప్పుకొని ఈ యుద్ధం టైంకి వచ్చినప్పుడు నువ్వు పారిపోతే దట్స్ నాట్ ఏ థింగ్. అందుకని ఆయన చెప్పింది పని, నువ్వు నీ పని చేసుకో. సో ఇప్పుడు నేను వైద్యం చేస్తానని తీసుకున్నాను. ఈ వైద్యంలో కష్టాలు రావచ్చు, నష్టాలు రావచ్చు, నన్ను పెంచుకునేవాడు ఉండొచ్చు, గొప్పగా మెచ్చుకునేవాడు ఉండొచ్చు, తిట్టేవాడు ఉండొచ్చు. అక్కడ ఈ 2 కారణాలు ఉన్న వాళ్ళందరినీ ఈక్వల్గా చూడమని చెప్తాడు గీతలో. వాళ్ళు ఉండేది, కృష్ణుడు ఉండేది ద్వారకా టైం అంతా నార్త్ ఇండియా కదా, ఢిల్లీ దగ్గర ఉండేది. అక్కడ విపరీతంగా చలి ఉంటుంది, అట్లాగే విపరీతంగా ఎండ కూడా ఉంటుంది. ఢిల్లీలో మనం ఎండాకాలం వెళ్తే చల్లగా ఉండదు, వేడిగానే ఉంటుంది, చలికాలంలో చల్లగానే ఉంటుంది. సో
వీటిని ద్వంద్వాలు అంటారు, రెండు, వేడి చలి, రాత్రి పగలు ఇట్లా. ఓకే. సో మెచ్చుకున్నా తిట్టినా ఈక్వల్గా చూడడం నేర్చుకోవాలి. సో ఇది ఇది రిలీజియస్ కాదు. ఎస్. ఇందులో రిలీజన్ ఏముంది? ఇక్కడ నమాజ్ చేయమని చెప్పలేదు, దేవుడు పూజ చేయమని చెప్పలేదు, గంట కొట్టమని చెప్పలేదు, నైవేద్యం పెట్టమని చెప్పలేదు. మన జీవితం అనేది రాసింది మొత్తానికి. జీవితాన్ని ఎలా గడుపుకోవాలి. తర్వాత చాలా విషయాలు ఉంటాయి. ఇప్పుడు మెడిటేషన్ చేసేప్పుడు నువ్వు అది ఏదో చెట్టు మీదనో కొండ మీదనో ఎక్కి కూర్చొని చేయమని చెప్పలే. అట్లా అని చెప్పి లేదా గోయి దవ్వుకొని పోయి ఎక్కడో బావిలో కూర్చొని నువ్వు జపం చేయమని చెప్పలేదా. మామూలుగా ఉండే స్థితిలో కూర్చో. నాకు ఆ శ్లోకం గుర్తు రావట్లేదు కానీ దాన్ని ఏంటంటే ఒక దర్బాతోటి అంటే గడ్డితోటి చేసినటువంటి మ్యాట్ లాంటిది వేసుకోవాలి. ఆ కాలంలో జింకలను చంపడం తప్పు కాదు, జింక చర్మం వేసుకునేవాళ్ళు. జింక చర్మం మీద చేలాజన కుశోత్తరం అంటాడు. సంస్కృతం చాలా గొప్ప లాంగ్వేజ్. ఈ సీక్వెన్స్ను మనం అన్వయం అంటారు. చేలం అంటే బట్ట, అజనం అంటే జింక చర్మం, కుశం అంటే గడ్డి. సో దీన్ని ముందు బట్ట వేసి బట్ట మీద జింక చర్మం వేసి దాని మీద గడ్డి వేసుకొని కూర్చోమని చెప్పలేదు. దీన్ని మనం వీ హ్యావ్ టు అన్వయం అంటారు, మనం అన్వయించుకోవాలి. సో ఇప్పటికీ గుర్రం మీద కూర్చున్న వాళ్ళు ఏం చేస్తారంటే షీపు మీద ఉన్నటువంటి చర్మం వేసి దాని మీద లగామో దాన్ని ఏమంటారు, గుర్రం మీద కూర్చునేది ఉంటుంది కదా, దాన్ని వేసుకొని కూర్చుంటారు. ఎందుకంటే ఈ బరువు, మనిషి బరువుకు గుర్రానికి ఉన్న ఎముకలకు మధ్యలో ఉన్న స్కిన్ డ్యామేజ్ అయ్యి దానికి పుళ్ళు పుడుతుంది. అది పుళ్ళు పుట్టకుండా ఉండాలంటే ఈ షీప్ది ఒకటి వేసి దాని మీద ఇది పెడతారు, గుర్రానికి డ్యామేజ్ కాకుండా. సో కొన్ని గంటలు కూర్చొని నువ్వు మెడిటేషన్ చేసినప్పుడు కూర్చుకుంటే నొప్పి వస్తుంది, అది వస్తుంది అని ఈ థాట్ ఆఫ్ సో మచ్ ఆఫ్ థింగ్స్. గడ్డి మీద జింక చర్మం వేసుకో, జింక చర్మం మీద కూడా కూర్చుంటే కూడా కొంతమందికి అలర్జీ వస్తుంటుంది, దాని మీద గుడ్డ వేసుకో అంటే. తర్వాత అర్జునుడు అంటాడు, ఎక్కడ నాకు చదువు రావట్లేదు, నాకు అర్థం అవ్వట్లేదు అని. ఊరికే రాదు, గురువు గారిని చూడగానే ఒక కర్రలాగా కింద పడిపోవాలట. సో దాని కూడా ఏదో శ్లోకం ఉంది, పడిపోవాలి. కర్ర ఆలోచించదు, వీటి ముందర నమస్కారం చేయాలా వద్దా అని. తర్వాత ప్రశ్నలు అడుగుతుంటే గురువు గారు చెప్తారు, ప్రశ్న అడగకుండా ఉంటే వారు చెప్పరు. సో అడుగుతుండాలి, మధ్య మధ్య అడుగుతుండాలి క్వశ్చన్లు. ఇట్లాంటి ఇవన్నీ సింపుల్ థింగ్స్ ఇన్ ద లైఫ్. ఇప్పుడు విలియమ్స్ గారికి అయినా ఇదైనా కూడా ఆమె బహుశా ఈ సుఖ దుఃఖ ఇష్యూ అంటారు. సో సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఈక్వల్గా ఉండమని చెప్పాడు కదా ఆ గీతలో. ఆమె అక్కడ ఉన్నప్పుడు బహుశా దుఃఖపడి ఉంటుంది, ఎందుకంటే దూరం ఉన్నారు, కన్ఫైన్మెంట్, మళ్ళీ ఇండియా భూమి మీదకి వస్తామో లేదో తెలియదు, ప్రాణం ఉంటుందో లేదో తెలియదు. సో డెఫినెట్లీ మనకు భూమి మీదనే అనుకున్న ప్రయాణం 2 రోజులు లేట్ అయితేనే మనం విలవిల్లాడతాము. మరి అటువంటిప్పుడు ఆమె పాపం ఎంత. సో ఇట్లాంటివన్నీ మనకు లైఫ్లో ఉంటాయి. ఓకే సార్, మళ్ళీ మనం పర్సనల్ లైఫ్కి వస్తే ఇప్పటి వరకు ఎన్ని సర్జరీలు చేశారండి? ఒక్కొక్క సర్జరీ కొన్ని 100,000 చేశాను. ఓకే. ఈ పినల్ ఇంప్లాంట్ సర్జరీస్ కూడా ఎక్కువే చేశాను. ఓకే. ఈ నెంబర్ చెప్పడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అయితే ఒకటి మాత్రం చెప్తాను, ఇంటర్నేషనల్గా హై వాల్యూమ్ సర్జన్ ఎవరు అంటే ప్రతి సంవత్సరంలో 35 కేసెస్ కనుక చేస్తే అతను హై వాల్యూమ్ సర్జన్. నేను కూడా హై వాల్యూమ్ సర్జన్నే. ఈ మధ్య నన్ను మన నేషనల్ కాన్ఫరెన్స్లోకి ఫ్యాకల్టీగా పిలిచారు. ఇది చెన్నైలో జరిగింది ఈ మధ్యన ఫిబ్రవరిలో. ఆర్గనైజర్స్కు తెలిసి వచ్చింది ఏంటంటే నేను ఐఎమ్ డూయింగ్ లాట్ ఆఫ్ సర్జరీస్ అని. ఈ పినల్ ఇంప్లాంట్ సర్జరీ ఇష్యూ మీదనే నన్ను ఫ్యాకల్టీగా పిలిచారు. సో అలా ఇది ఒక అచీవ్మెంట్ లైఫ్లో. అసలు సర్జన్ అవుతానో లేదో అనుకున్న వాడికి నాకు ఆ స్థితి భగవంతుడు కల్పించాడు. సో నా ఉద్దేశం ఏంటంటే ఆల్రెడీ నియరింగ్ 70 years, ఇంకో 5-10 ఏళ్ళ కన్నా ఎక్కువ శక్తి ఉండకపోవచ్చు. కనుక సాధ్యమైనంత మందికి ఈ సర్జరీ నేర్పాలని ఉంది నాకు. మాకు ఆండ్రాలజీ గ్రూప్ ఒకటి ఉంది, అందులో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా యూరాలజిస్టులు అందరూ మెంబర్సే.
నేను చాలాసార్లు గ్రూపుల్లో పెట్టాను. ఎవరు సర్జరీ ఈ పర్టికులర్ సర్జరీ నేర్చుకుందాం అనుకుంటే వాళ్ళకి వెళ్ళి నేను అసిస్ట్ చేసి వాళ్ళతో చేయిస్తాను. ఓకే. ఎందుకంటే అప్పుడు మీరు ఇది నేర్చుకోవడంతో చాలా కష్టపడ్డారు. నేర్పించే వాళ్ళు కూడా పూర్తిగా నేర్పించాలన్నా కూడా కొంచెం అటు ఇటుగా ఉన్నారు. ఇప్పుడు సర్జరీ కొత్తగా నేర్చుకునే వాడికి ఏ కంపెనీ కొనుక్కోవాలి, ఎంత డబ్బు అవుతుంది, సప్లయర్ ఎవడు, దానికి వాడే ఇన్స్ట్రుమెంట్స్ కొన్ని సెపరేట్గా ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్ చేయాలి, టైం స్పేర్ చేయాలి. ఇవన్నీ లేకుండా నేను నా సొంత ఖర్చులతో వెళ్ళి అక్కడే లాడ్జ్లో ఉండి సర్జరీ వాళ్ళతో చేయించి వాళ్ళకి అసిస్ట్ చేసి, నేను చేయడం కాదు, వాళ్ళకి అసిస్ట్ చేసి వాళ్ళతో చేయించేసి తిరుగు ప్రయాణం వస్తాను వితౌట్ ఎనీ రెమ్యునరేషన్. నేనేం డబ్బు తీసుకోను. ఓకే. మీరు ఈ ఫీల్డ్‌లోకి మీరు ఎంటర్ అయినప్పుడు అప్పట్లో చూస్తే నిజంగా ఈ సమస్యతో బాధపడే వాళ్ళు అంటే శృంగార సమస్యలతో బాధపడే వాళ్ళ శాతము నాకు తెలిసినంత వరకు తక్కువనే ఉంటది అప్పట్లో. ఇప్పుడు ఎట్లా అనిపిస్తా ఉంది అంటే ఒక్కసారిగా లైఫ్ స్టైల్ చేంజ్ అయింది. సడన్ గా పెరిగింది. 20-30 సంవత్సరాల వాళ్ళు కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఎందుకు సార్ ఇది? కోవిడ్ వచ్చిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువైనాయి. కోవిడ్ మనకు వ్యాధి రాకపోయినా, మనం హాస్పిటలైజ్ కాకపోయినా కోవిడ్ పురుగు మనందరికీ తగిలింది. ప్రతి వ్యక్తికి వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకు తీసుకునే వాళ్ళకు అందరికీ మొత్తం. దీన్ని హార్డ్ ఇమ్యూనిటీ అంటారు. హార్డ్ అంటే గుంపు అన్నట్టు. ఈ కోవిడ్ ఎక్కడ పనిచేస్తుంది అంటే రక్త నాళాల మీద పనిచేస్తుంది. ఓకే. మనం అంతకుముందు 50 ఏళ్ళు వస్తే కానీ వాడికి హార్ట్ అటాక్ అనే పదం వినేవాళ్ళం కాదు. ఇప్పుడు వాడి ఫ్రెండ్ పెళ్లిలో వాడు అంటే హార్ట్కు వెళ్ళే రక్తనాళాలు డ్యామేజ్ అవ్వడం వల్ల వాడు చచ్చిపోతున్నాడు. ఓకే ఓకే. అట్లాగే ఈ తుంటి ఎముకని ఫీమర్ అంటారు. దానికి ఒక హెడ్ ఇట్లా బాల్ లాగా ఉంటుంది. దానికి ఒక చిన్న ఆర్టరీ బ్లడ్ సప్లై ఉంటుంది. అది మూసుకుపోయి ఏ వాస్కులర్ నెక్రోసిస్ అది ఫిమరల్ హెడ్ అంటారు. వాడికి ఆర్థోపెడిక్ ప్రాబ్లం వస్తుంది. మా మిత్రుడు ఒక ఆయన ఉన్నారు, వారికి లెగ్ కింద మోకాల కింద రక్తనాళాలు బ్లూ కలర్ అందరికీ ఉంటాయి. దానికి అది ప్రాబ్లం, వెరికోస్ వెయిన్స్ అంటారు. అది వారికి అట్లా ప్రాబ్లం. చాలా మందికి ఈ శృంగారానికి సంబంధించినటువంటి దానికి సప్లై చేసే రక్తనాళాలలో డ్యామేజ్ వస్తుంది. ఓకే. అంటే ఇది వ్యాక్సిన్ వేసుకోవడం వలన లేదంటే వ్యాక్సిన్ వేసుకున్నా వేసుకోకపోయినా వ్యాధి వచ్చినా రాకపోయినా మనందరికీ ఆ పురుగు తగిలింది. ఆ పురుగు ఎఫెక్ట్ ఉంటుంది. మరి దీని మీద ఏమైనా రీసెర్చ్ చేశారా? ఎందుకు ఇట్లా అవుతుంది? మళ్ళీ దీనికి రీసెర్చ్ చేయాలంటే మనకు ఒకటేమో పెద్ద సెటప్ ఉండాలి. ఇప్పుడు ఏదో 4 కేసులు చేసి నేను పేపర్ సబ్మిట్ చేస్తే అది ఇన్వాలిడ్ ఉంటుంది. ఒక గ్రూప్ వర్క్ నౌడేస్ మెడిసిన్ అనేది ఒక సముద్రం లాగా తయారైంది. ఒక డాక్టరు ఒక చిన్న నర్సింగ్ హోమ్లో పెట్టుకొని చేయడం అనేది కొంచెం డిఫికల్ట్. సో దానికి డెడికేటెడ్గా ఉండాలి, టైం ఇవ్వగలగాలి, తర్వాత నాలెడ్జ్ కూడా ఉండాలి. పేపర్ రాయడం కూడా ఇప్పుడు ఆఫ్టర్ లెటర్ రాయాలన్నా కానీ ఎవడు పడితే వాడు రాయలేడు. సో దానికి ఆ ప్రొఫార్మా ఉండాలి, ఆ ఆలోచన రావాలి, దానికి వేరే వ్యక్తుల స్పెషలిస్ట్ల హెల్ప్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పీనల్ డాప్లర్స్ ఎన్నో చేయించాను, పక్కనే సత్య డయాగ్నోస్టిక్ నేను వెళ్తాను. నేను వెళ్ళినప్పుడు సార్ మీ దగ్గర ఇవన్నీ చేస్తున్నాం కదా, కొన్ని వందలు చేసి ఉంటాము, ఇవన్నీ మీ దగ్గర స్టోర్ అయినాయా అంటే నాకు తెలియదు, దీని ఓనర్ వేరే ఉంటాడు, ఆయన వెళ్ళాడు. ఇప్పుడు ఆ ఓనర్ ఎవరో ఆయన బిజీ ఆయన ఉంటాడు, నా బిజీ నేను ఉంటాను, ఆయనకు నాకు ఇంటరాక్షన్ తక్కువ ఉంటుంది. సో లేదా నేను అడిగినప్పుడు ఆయన ఓకే అంటాడు, తర్వాత ఆయన మర్చిపోతాడు, లేదా నేను మర్చిపోతాను. ఇట్లా థింగ్స్ విల్ బి డిఫరెంట్. సో దానికి వెస్ట్లో జరిగినంత రీసెర్చ్ మన దగ్గర పని ఉన్నా కూడా చేయలేకపోవడానికి కారణం ఏమిటి అంటే మనకు ఆ సెటప్ లేదు, మనకు ఆ ఎంకరేజ్మెంట్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది బాంబేలో చూశాను, అందరూ యూరాలజిస్ట్లే, కానీ ఒకతను క్యాన్సర్ కేసులే చేస్తాడు. అందరూ మిగతా వాళ్ళందరూ ఆ క్యాన్సర్ డాక్టర్కి మిగతా యూరాలజిస్టులు కూడా కేసు పంపిస్తారు. యూరాలజీ క్యాన్సర్. అట్లాగే ఇంకొకతను ఇంకేదో వర్క్ చేస్తాడు, ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాడు అనుకోండి, మిగతా యూరాలజిస్టులు కూడా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయగలరు. బట్ వాళ్ళు ఏం చేస్తారు, అతనికే కేసులు పంపిస్తారు. సో దట్ ఆయన ఎక్స్పర్టైజ్ పెరుగుతుంది, ఆయన నెంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతుంది. ఇంకొకతను పీడియాట్రిక్ యూరాలజిస్ట్ అని ఉంటారు. మనకు హైదరాబాద్లో మల్లికార్జున రెడ్డి గారు అని ఉన్నారు, వారు పీడియాట్రిక్ యూరాలజిస్ట్. ఇప్పుడు మిగతా అందరూ కూడా చిన్నపిల్లలు రాగానే ఆయనకు పంపించారు, వీళ్ళే మెడిల్ చేసుకుంటారు, ఎప్పుడో ఏదో ప్రాబ్లం ఉన్న కేసు ఆయనకు పంపిస్తారు. సో ఆ కల్చర్ లేదు మన దగ్గర. సో పీనల్ ఇంప్లాంట్ సర్జరీ అన్నప్పుడు చాలా తక్కువ మంది చేస్తారు.
తర్వాత దీంట్లో లాబియింగ్లు, క్యాస్టులు, రకరకాలైనటువంటి ప్రైవేట్ ప్రాక్టీస్లో ఉండే అన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్, ఓకే. కన్జ్యూమర్ ఫోరం గొడవలు, ఉమ్. ఇవి అన్నీ ప్రతి వ్యక్తికి ఉంటూనే ఉంటున్నాయి. ప్రతి ప్రొఫెషన్లోనూ ఉంటున్నాయి నా ఈ మధ్య, Yes. ఎస్పెషల్లీ డాక్టర్స్కి. ఇప్పుడు లాయర్స్ దే డు నాట్ కమ్ అండర్ కన్జ్యూమర్ ఫోరం, కానీ డాక్టర్స్ కమ్ అండర్ ఓకే. ఓకే. సార్ ఇప్పుడు మీ వీడియోస్ కింద వచ్చిన కొన్ని కమెంట్స్ ని, అది కొన్ని సీరియస్ గా ఉండే కమెంట్స్ ఉన్నాయి, కొన్ని సరదాగా నవ్వుకునే కమెంట్స్ ఉన్నాయి, కొన్ని అడగచ్చా అండి? ఎందుకంటే మీరు అన్నారు కదా, కొన్ని పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా నేను కమెంట్ చెప్పాను చేయండి కదా. అన్నారు. నేను గీత ఫాలో అని, గీత చదివిన దానికన్నా కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడంలో ఉన్న ఆనందం డిఫరెంట్. ఓకే. ఓకే సార్, ఫస్ట్ నెగిటివ్ అన్నమాట మోస్ట్ అడుగుతాను. నెగటివ్ సార్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే నన్ను నేను కరెక్షన్ చేసుకో. ఉద్ధరేది ఆత్మన ఆత్మానం అంటారు. నీ ఆత్మను నువ్వే చేసుకోవాలి, వేరే వాడు వచ్చి నిన్ను ఎవడు ఉద్ధరించాడు. Yes. చెప్పండి. ఒక వీడియోకి వచ్చేసేసి ఈ టాబ్లెట్లు కానీ సర్జరీలు కానీ ఏవి పనిచేయవు, డబ్బులు దోచుకోవడానికి డాక్టర్లు అని ఒక కమెంట్ వచ్చింది. దానికి మీ సమాధానం ఏంటి? దానికి సమాధానం ఈ రిజిస్టరే. ఈ రిజిస్టర్లో ఇలాంటి ఆపరేషన్లు అయిన వ్యక్తుల పేర్లు ఉన్నాయి. ఓపెన్ చేయను, ఓపెన్ చేస్తే వాళ్ళ ఐడెంటిటీ బయటకు వస్తుంది. Yes. సో ఏ వ్యక్తి కూడా రోడ్డు మీద పోయేవాడు వచ్చి నాకు 500 1000 రూపాయలు ఇచ్చి నా కన్సల్టేషన్ తీసుకోరు. Yes. Yes. ప్రాబ్లం ఉన్నవాడు. డబ్బులు ఉన్నవాడైనా కూడా రాడు, డబ్బులు లేనివాడు కూడా రాడు. వాడికి ప్రాబ్లం ఉంటేనే వస్తారు. తర్వాత నా పేషెంట్లు చాలా వరకు వేరే పేషెంట్లను కనుక్కొని వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారా లేదా కనుక్కొని నా దగ్గరికి వస్తారు. ఇది మౌత్ టు మౌత్ క్యాంపెయిన్. తర్వాత సర్జరీ అంటే వాడి శరీరాన్ని నమ్మి నాకు ఇస్తున్నారు, Yes. నా చేతిలో పెడుతున్నారు. ఒక 75 ఏళ్ల వ్యక్తి లేదా 80 ఏళ్ల వ్యక్తి, అప్పటికి ఆయనకు సొసైటీలో మంచి పేరు, డబ్బు అన్నీ ఉంటాయి. సుమారుగా ఎక్కువ మందికి ఉంటాయి. ఎక్కడి నుంచో, వైజాగ్ నుంచో ఎక్కడి నుంచో వచ్చి నా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి నాకు డబ్బులు ఇచ్చి సర్జరీ చేయించుకొని మళ్ళీ 2-3 నెలల తర్వాత వాడి ఫ్రెండ్ను పంపించేసి లేదా ఫ్రెండ్ను అతను కూడా వెంట తీసుకొచ్చి నాకు అడ్మిట్ చేసి ఇంట్రడ్యూస్ చేసి పోతున్నారు అంటే దానివల్ల ఫలితాలు ఉంటేనే వస్తుంది. Yes. అయితే ప్రతి పనిలో కూడా ఎవరికి 100కు 100 మార్కులు రావు. అదిలే. ఏ స్టూడెంట్కు 100కు 100 రావు. ఒకవేళ వస్తే వాడు భూమి మీద ఉండడు, వాడు పిచ్చి పిచ్చిగా అయిపోయి వాడు ఏదో మనందరికీ కూడా 60-70 మార్కులు వచ్చిన వాళ్ళు గొప్పవాళ్ళు. ఓకే. ఇంకా నన్ను అడిగితే 30-35 వచ్చి ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది సొసైటీలో బాగా మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మూడంత మంది ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళందరూ కూడా అంత టాపర్స్ ఏం కాదు వాళ్ళు. తర్వాత వాళ్ళు ఆ టెస్ట్లో టాపర్స్ అయి ఉంటారు, కానీ వాళ్ళు గ్రాడ్యుయేషన్ చేసినప్పుడు ఇంకెప్పుడు వాళ్ళు అందరూ గోల్డ్ మెడలిస్టులు అవేం ఉండవు. ఓకే సార్, నెక్స్ట్ వచ్చిన క్వశ్చన్ సార్ అడగండి. ఏంటంటే, మీకు కొన్ని టాబ్లెట్స్ కొన్ని ఇంజెక్షన్ చెప్పారు, అంటే ఎక్కువసేపు శృంగారం చేయాలంటే ఇవి వాడండి, సో చేస్తారు అని చెప్పేసి అన్నారు. కానీ ఒక కంటిన్యూస్ గా మీ ఫాలోవర్ ఎవరో ఒక అతను, ఆ పేరు కూడా రివీల్ చేయడం ఎందుకు కానీ, ఇవన్నీ వద్దు, అవసరమే లేదు, 2 పెగ్గులు వేసి చేయండి, ఎక్కువసేపు చేస్తారు, మందాగి చేయండి అంటా ఉన్నారు. నిజంగా ఆల్కహాల్ తీసుకుంటే ఎక్కువసేపు చేస్తారండి? దీనికి షేక్స్పియర్ జమానాలోనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇట్ ఇంక్రీసెస్ ది డిజైర్ అండ్ టేకత్ అవే ది పర్ఫార్మెన్స్. వాళ్ళ లాంగ్వేజ్ షేక్స్పియర్ కాలంలో టేకెన్ అనేవాడు కాదు, టేకెత్ అనేవాడు. సో ఇట్ టేకత్ అవే ది పర్ఫార్మెన్స్. ఆల్కహాల్ తీసుకుంటే కోరికలు పెరుగుతాయి కానీ పర్ఫార్మెన్స్ తగ్గుతుంది. ఓకే. మీరు ఎప్పుడైనా న్యూస్ పేపర్ చదివితే యూజువల్గా క్రైమ్ చేసేవాళ్ళు క్రైమ్ కన్నా ముందు వెళ్ళి ఆల్కహాల్ తాగి క్రైమ్ చేస్తారు. రేప్ కానీ మర్డర్ కానీ ఇట్లాంటివి. ఎందుకు ఆల్కహాల్ తాగుతారు అంటే ఇన్హిబిషన్స్ పోయేందుకోసం. ఓకే. ఇప్పుడు మర్డర్ చేయకముందు వాడికి పోలీసులు తంతారు, జైల్లో పడుతుంది, జీవితం నాశనం అయిపోతుంది, భార్యకు మొగుడు లేకుండా పోతారు, నా పిల్లలకు తండ్రి లేకుండా అవుతాను, ఇట్లాంటి ఫీలింగ్స్ వస్తే వాడు మర్డర్ చేయడు. ఇవన్నీ మర్చిపోయేందుకు వాడు తాగుతాడు. ఓకే. మర్డర్ చేసిన తర్వాత బెయిల్ వస్తుందా, వాడు చేస్తాడా, వాడికి యావజ్జీవ కారాగార శిక్ష పడుతుందా, పెనాల్టీ ఏది పడుతుందా అనేది డిఫరెంట్. చేసేటప్పుడు దీన్ని బయటపడేందుకోసమని ఇన్హిబిషన్ తగ్గించుకునేందుకోసం తాగుతాడు. చాలామందికి సెక్స్లో వెళ్ళిన తర్వాత చేస్తానా లేదా, ఎక్కువ టైం చేయగలుగుతానా, తొందరగా అయిపోతుందా, ఇట్లాంటి భయాలు ఉన్నప్పుడు వాళ్ళు ఆల్కహాల్ తాగినప్పుడు మొదట్లో కొంచెం పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. ఓకే. రెగ్యులర్గా ఆల్కహాల్ తాగినప్పుడు లివర్ ఫెయిల్యూర్ వస్తుంది, అది మీ అందరికీ తెలుసు, సిరోసిస్ ఉంటుంది. ఉన్నప్పుడు లివర్లో తయారు కావాల్సినటువంటి ఎంజైమ్స్ ఏవి రావు.
ముఖ్యంగా టెస్టోస్టెరాన్ అనే హార్మోన్కు కొన్ని ఎంజైమ్స్ అవసరం ఉంటాయి, అవేవి లివర్ నుంచి రావు. ఓకే. సో వాడికి జీరో అవుతుంది. సో మొదట్లో ఆల్కహాల్ కిక్ ఇచ్చిన తర్వాత ఇబ్బందికరంగా. నిజానికి ఆల్కహాల్లో ఏమీ ఉండదు. ఒక హిందీలో ఒకటి ఉంది, ఒకవేళ ఆల్కహాల్కే కనుక పవర్ ఉంటే బాటిల్ డాన్స్ చేసేది. ఆల్కహాల్ తీసుకున్న అది ఎప్పుడు వ్యక్తి, ఇదే ఉంటది ఇక. ఆల్కహాల్ తీసుకున్న వ్యక్తిని బట్టి ఉంటుంది. సో ఆల్కహాల్ ఏంటంటే కొన్ని ఇన్హిబిషన్స్ తగ్గించుకోవడము, భయాలు తగ్గించుకోవడానికి తాగుతారు. ఓకే. ఇప్పుడు మీకు పాజిటివ్ గా ఉన్న కమెంట్స్ గురించి చెప్తాను. నెగటివ్ చెప్పండి సార్, నాకు పాజిటివ్. అక్కర్లేదు. మాక్సిమం వచ్చేసేసి ఇవే సార్, అంటే ఎక్కువ పాజిటివ్ ఉన్నాయి. సో మీరు ఎట్లాగో నెగిటివిటీని కూడా పాజిటివ్ తీసుకుంటారు కాబట్టి ఇప్పుడు చెప్పాను కదా, జనాలకు ఉపయోగపడే విషయమే చెప్పాను. yes. ఇప్పుడు పాజిటివ్ గా ఉన్న క్వశ్చన్స్ ఏంటంటే, మీ మీద ఆ కమెంట్ చూస్తేనే నాకు వచ్చిన నవ్వు సార్. ఫస్ట్ మా మొగజాతి ఆనిముత్యం సార్ మీరు అన్నారు. సో మా మొగాళ్ళకి నిజంగా ఎట్లాంటి సమస్యలు, ఆ సమస్యలకి పరిష్కారం ఏంటని చెప్తూ వస్తా ఉన్నారు. దీన్ని వచ్చేసేసి ఒక ఎడ్యుకేషన్ ఇస్తా ఉన్నారు మాకు. చాలా ధన్యవాదాలు సార్ అని చెప్పేసి చాలా మంది పెట్టారు. దాని తర్వాత సార్ ఈ ఏజ్ లోనే ఈ విధంగా ఉన్నా అంటే ఆ ఏజ్ లో ఎట్టుంటాడో అని ఒకరు పెట్టారు కమెంట్. అయితే ఈ సెక్స్ అనేది చాలా గొప్ప సబ్జెక్ట్. ఓకే. ప్రతి వ్యక్తికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు హార్ట్లో వినే యాంజియోగ్రామ్స్, స్టెంట్ పెట్టడాలు, ఇవన్నీ కూడా సెక్స్ కోసం చేశారు. అవన్నీ ఫెయిల్ అయినవి. ఫెయిల్ అయిన తర్వాత అటు పోయినవి. ఓకే. ఈ వయాగ్రా అనే ట్యాబ్లెట్ హార్ట్ డిసీజ్లో వాడతారు. పల్మనరీ హైపర్టెన్షన్ అనే ఒక కండిషన్లో వాళ్ళు వాడేది. ఓకే. ఇప్పుడు ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత నాకు ఇట్లా లేసింది అని చెప్తే ఫైజర్ కంపెనీ వాడు దీన్ని క్యాష్ చేసుకున్నారు. కొన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంపాదించు. సో అసలు రీసెర్చ్ అంతా కూడా ఈవెన్ మన సివిలైజేషన్ స్టోన్ ఏజ్లో కూడా చూస్తే రాళ్లను ఇనుప దాంతో చెక్కుతారు. అయితే ఇనుపది కూడా రాని టైంలో కూడా రాయితో చెక్కి పినిస్ మోడల్స్ తయారు చేస్తున్నారు. ఓకే. డిల్డోల్స్ అంటారు. ఇప్పుడు మనకు సెక్స్ టాయ్స్ అంటాం మనం ఇప్పుడు. సో వాళ్ళు అలా రాయిలాగా తయారు చేసి, రాయితో దాన్ని పినిస్ లాగా తయారు చేసి వాళ్ళకు ఉన్న ఫిమేల్ పార్ట్నర్స్ను సంతృప్తిపరచడానికి ట్రై చేశారు. వాత్సాయనుడు అనే ఋషి, బహుశా ఒక ఋషి అయి ఉండడు, కొంతమంది ఋషులు వరుసగా దానికి యాడ్ చేసి ఉంటారు. ఓకే. ఓకే. చాలా విషయాలు రాశారు. అసలు శృంగారంలో పాల్గొనాలంటే శరీరం ఎట్లా ఉండాలి, మనస్సు ఎట్లా ఉండాలి, ఏమి తినాలి, ఏం తినకూడదు, ఏ వ్యక్తితోటి ఎలా, ప్రాస్టిట్యూట్స్ దగ్గరకు పోయినప్పుడు ఎలా బిహేవ్ చేయాలి, ఒక మ్యారీడ్ అమ్మాయితోటి ఎలా ఉండాలి, వైఫ్ తోటి ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా రాశారు. సో మనం ఇవేవి పాటించకుండా కామసూత్ర ఒకటే ఈ పోస్టులు మాత్రం అనుకుంటారు. అనిమల్ కాదు. ఇట్స్ ఎ బిగ్ సబ్జెక్ట్. ఓకే. ఈవెన్ పెట్టుకునే ఆభరణాలు, ఏ రోజు నాడు ఏ ఆభరణం పెట్టుకోవాలి అమ్మాయి, చెవులకి ఏది పెట్టుకోవాలి, ముక్కుకి ఏది ఎట్లాంటిది పెట్టుకోవాలి, అబ్బాయి ఏం పెట్టుకోవాలి, ఏ కలర్ రింగ్ పెట్టుకోవాలి, ఎందుకు పెట్టుకోవాలి, వాడు ఎంత తినాలి, భార్య దగ్గరికి పోకముందు, పోయే ముందు ఎట్లాంటి సందేశాన్ని పంపించాలి. సడన్గా ఎంటర్ అయితే అమ్మాయి రెడీగా ఉండకపోవచ్చు. సో అమ్మాయికి నేను వస్తున్నాను అనే విషయం చెప్పాలి. ఇన్ని గంటలుగా ఇవన్నీ మెథడాలజీ అన్నీ ఆ కాలంలో పాపం ఆయన రాశారు. దురదృష్టవశాత్తు మనకేమిటంటే ముస్లిం ఇన్వేజన్ తర్వాత సంస్కృత్ లాంగ్వేజ్ అనేది నిరాదరణ కొరది. దాని తర్వాత బ్రిటిషర్స్ వచ్చారు, వాళ్ళు కూడా ఇంగ్లీష్ను ప్రాపగేట్ చేశారు కానీ సంస్కృతం చేయలేదు. సో ఇవన్నీ బుక్స్ సంస్కృతంలో ఉండేసరికి మనకు తెలియదు. సంస్కృతం చదువుకున్న వ్యక్తులు చాలా తక్కువ మంది. ఎవడన్నా దాన్ని ట్రాన్స్లేట్ చేస్తేనే మనం చదువుకునే పొజిషన్లో ఉన్నాం, కానీ ఒరిజినల్గా యాసెట్స్గా మనం చదువుకునే స్థితిలో లేము. అయితే గీతకు ఒక భగవద్గీతకు ఉన్న గొప్ప అడ్వాంటేజ్ ఏంటంటే చాలా లూసిడ్ సంస్కృత్ వర్డ్స్ వాడాడు. ఇప్పుడు సుఖం దుఃఖం అనేది మనం రోజు వింటాం, లేదా ఉష్ణం శీతలం అని అంటాం. ఇవి కూడా మనం కొంత ఉష్ణం అనేది కాకపోయినా వేడి చలి, శీతల అంటే చలి అనేది మనకు అర్థమవుతుంది కనుక. సో ఇవన్నీ కూడా మనం ఈ కొంచెం కొద్దిపాటి తెలుగు లాంగ్వేజ్ వచ్చినా, సంస్కృతం రాకపోయినా కూడా ఇవన్నీ అర్థం చేసుకోవాలి. ఓకే. ఇంకా మళ్ళీ మనం సబ్జెక్ట్లోకి వస్తాం సార్. ఒకటి ఏంటంటే చాలా మంది ఇంకొక కమెంట్ పెడుతూ వచ్చారు సార్, మేము శృంగారంలో కలిసినప్పుడు పెనిస్ కి ముందరి భాగం చర్మం వెనక్కి రావట్లేదు, అది వెనక్కి వచ్చినప్పుడు అక్కడ నుంచి చీలి బ్లడ్ వచ్చినట్టుగా వస్తూ ఉంది. సో దీనికి సర్జరీ ఒకటే మార్గమా, ఈ సుంతి ఆపరేషన్ అంటారు కదా, అదొకటే మార్గమా అంటున్నారు. సో ఈ సమస్య ఎందుకు వస్తూ ఉంది అసలు? మెజారిటీ ఆఫ్ ది పీపుల్కు డయాబెటీస్ ఉంటుంది.
ఎవరైనా అలా వచ్చిందంటే ఫస్ట్ మేము రాసేది డయాబెటిక్ టెస్టే, ఓకే. రివర్స్. రేర్గా వేరే కండిషన్స్లో కూడా వస్తుంది. ఈ డయాబెటీస్ రక్తంలో ఉండదు, రక్త నాళాల్లో ఉంటుంది. మీకు వ్యవసాయం కనుక కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉంటే ఈజీగా అర్థమవుతుంది. ఎస్ ఎస్. మనకు బావి దగ్గర ఉన్న చెట్లు నిగనిగలాడతాయి, దడి దగ్గర ఉన్న చెట్లు, దడి అంటే ఎండ అన్నమాట. ఎండ దగ్గర. ఎండగా కాదు, దడి అంటే బార్డర్ అన్నమాట. ఓకే. బార్డర్ దగ్గర ఉన్న చెట్లు అంత గొప్పగా ఉండవు. ఓకే. ఓకే. అది మనం పూర్వంలో యాతం పోసేవాళ్ళం, మేము బ్రాహ్మణమైన కూడా ఇవన్నీ వ్యవసాయం పనులు చేసేవాళ్ళం. ఓకే ఓకే. లేదా రాట్నం తిప్పేవాళ్ళం, లేదా మూట బావి అని ఉండేది. ఆ మూట బావిలో అది నీళ్లు తీసుకొచ్చి వదిలేసేది. ఓకే. లేదా ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ చేస్తున్నాం. Yes, yes. ఏది చేసినా కూడా చివరలకు వచ్చేసరికి రక్తం సరిగా అందదు. మనం డ్రిప్ ఇరిగేషన్లో చూస్తే మా బావి దగ్గర ఉన్న పైపులు బాగా పనిచేస్తాయి, ప్రెషర్ ఉంటుంది. అక్కడికి వెళ్ళేసరికి చివరికి వెళ్ళేసరికి మట్టి పడే మూసుకుపోతుంది. ఓకే. దానికి ఆ చెట్లకు నీళ్లు అందవు. అట్లాగే ఈ చర్మం చివరికి కూడా డయాబెటీస్ ఉన్న వాళ్ళకు రక్తం అందదు. ఓకే. అందుక అది దాని శక్తిని కోల్పోయి తొందరగా తుట్లు పడిపోతుంది. ఇప్పుడు మనం పాత బట్ట ఉన్నది అనుకోండి, దాన్ని కొంచెం గట్టిగా లాగితే అది చిరిగిపోతుంది, Yes, yes. అలా అయిపోతుంది. సార్ ఇప్పుడు డాక్టర్ వృత్తిలో ఉండి అంటే మీరు ఇప్పుడు దగ్గర ఒక 40 ఏళ్ళు పైబడే ఉంటది కదా సార్, మీకు వచ్చేసేసి సాటిస్ఫై అనిపించి బా చాలు నా వల్ల వీళ్ళు బాగుపడ్డారు అని అనిపించిన సందర్భం ఏదైనా ఉందా? ఎందుకంటే ముఖ్యంగా ఈ శృంగార సమస్యలకు సంబంధించి పెళ్లి అవ్వడానికి కొంచెం ముందు ఉన్నవాళ్ళు అంటే ఒక 20, 25, 30 కొంచెం ఈ ఏజ్ లో ఉన్న వాళ్ళు నేను దీనికి పనికి రాను అని సూసైడ్ల వరకు కూడా వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళు మీతో చెప్పుకొని ఆ సమస్యకి పరిష్కారం లభించి సార్ మాకు చాలా మంచి చేశారు అని చెప్పి అట్లా ఏమన్నా అన్న సందర్భాలు ఉన్నాయండి? చాలా సందర్భాలు ఉన్నాయి. ఒక సందర్భం చెప్తాను. ప్లీజ్. అతను అగ్రికల్చర్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్, పేర్లు చెప్పను. Yes. అతను వాళ్ళ బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, అక్క బిడ్డని చేసుకున్నాడు. బావగారు చనిపోయారు. అది పెళ్లి పెడాకుల దాకా వచ్చింది. ఏంటంటే లోపలికి ఎంటర్ అవ్వట్లేదు. నేను సర్జరీ చేశాను, ఓకే. వాళ్ళకి పిల్లలు పుట్టారు. ఓకే. ఆయన మళ్ళీ నా దగ్గరికి రాలేదు. నాకు ఇప్పుడు ఎక్కువ సంతోషం ఉంది. ఓకే. ఎప్పుడైనా ఆపరేషన్ తర్వాత నా దగ్గరికి పేషెంట్ వచ్చాడు అంటే నాకు టెన్షన్ వస్తుంది, వీడు ఎందుకు వచ్చాడు, వీడికి ఏం ప్రాబ్లం వచ్చింది. సో పేషెంట్కి మనం సర్జరీ చేసిన తర్వాత వాడు పేషెంట్ కనిపించలేదు అంటే 2 కారణాలు ఉంటాయి. ఒకతను అయితే చాలా బాగా ఉండి ఉంటాడు, మళ్ళీ వెళ్ళడం వేస్ట్ అని అనుకొని ఉండొచ్చు, లేదా ఈ డాక్టర్ పనికిరాడు అని ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు. 2 కారణాలు ఉంటాయి. సో ఒకవేళ వెళ్ళినా కూడా నేనేమి ఫీల్ అవ్వదు. కానీ పిల్లలు కూడా పుట్టారు కాబట్టి పిల్లలు కూడా పుట్టారు, మధ్యలో ఏదో వేరే పేషెంట్ తీసుకొచ్చి సార్ నాకు ఫలానా ఇంతమంది పిల్లలు ఉన్నారు అని ఏదో చెప్పాడు. హ్యాపీ థింగ్ అది ఉంటుంది. అదొకటి హ్యాపీ. అంటే ఈ పినల్ సర్జరీ అనేది సర్జరీ అయిన తర్వాత నార్మల్ అంగం మాదిరిగానే ఉంటుంది సార్? అంటే అక్కడ నుంచి మళ్ళీ వీర్యం రావడము ఇదంతా కూడా నార్మల్ గా జరుగుతుందా? డిపెండ్స్ అపాన్ ది ఏజ్. ఓకే. ఇప్పుడు మనం చిన్న వయసు వాళ్ళకి చేసినప్పుడు వీర్యం రావడము వగేరా వగేరాలు అన్నీ ఉంటాయి. బావిలో నీళ్లు ఉంటే బయటకు వస్తుంది. అది. సో ఏ 70 ఏళ్ల వ్యక్తికో మనం సర్జరీ చేసినా వీర్యం రాదు. ఓకే. వీర్యం ప్రొడక్షనే ఉండదు. ఇప్పుడు యువకులకు ముఖ్యమిలాగా 18 ఏళ్లకు 16 ఏళ్లకు వస్తుంది. Yes. ఈ కాలంలో అందరూ పెళ్లి వయసుకు 35, 40 ఏళ్ళకు పెళ్లి చేసుకుంటున్నారు. ఆయన 35, 40 ఏళ్ళ వరకు వానికి డ్రాప్స్ వస్తుంది. 60 ఏళ్ళ వరకు డ్రాప్స్ కూడా రాదు. ఓకే. ఓకే. ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారనుకోండి, వాళ్ళకు మంత్లీ సైకిల్ ఆగిపోయిన తర్వాత ఓవ్యులేషన్ ఉండదు. భగవంతుడు వాళ్ళకు ఓవ్యులేషను వీళ్ళకు స్పర్ము పెట్టు. ఇప్పుడు 45 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చినప్పటి నుంచే వాళ్ళకు పిల్లలు కావడం. 40 ఏళ్ల నుంచే అసలు పిల్లలు పుట్టడం ఇబ్బంది అవుతుంది. 45, 50 తర్వాత వాళ్ళకు మంత్లీ ఆగిపోతుంది. రొమ్ములు వేలాడబడతాయి, బట్టతల వస్తుంది, పొట్ట వస్తుంది, ఈవెన్ సన్నటి మీసం కట్టు కూడా కొంతమందికి వస్తుంది. అంటే అర్థం ఏమిటి, ఆడతనం తగ్గిపోయి మొగతనం స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్కసారి వాళ్ళకు డిజైర్స్ పెరుగుతాయి ఆ ఏజ్లో. 50 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆమెకు డిమాండ్ ఉంటుంది, హస్బెండ్ ఏమో చేయలేడు. అందుకని ఐడియల్ థింగ్ ఏంటంటే అమ్మాయి వయసు ఎక్కువ ఉండాలి, అబ్బాయి వయసు చిన్న ఉండాలి. బట్ రివర్స్ మన దగ్గర 70 ఏళ్ళ వాడు 20 ఏళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. 70 ఏళ్ళ అమ్మాయి అని కూడా 70 ఏళ్ళ అమ్మ
20 ఏళ్ళ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి, అది ఐడియల్ కండిషన్. ఊరికే అంత ఎక్స్ట్రీమ్స్ ఏజ్ కాకపోయినా కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్నవాళ్ళు చేసుకోవాలి. ప్రొడక్షన్ ఉంటే వస్తుంది. మరి ఇప్పుడు ఈ ఇంప్లాంట్ సర్జరీ అయిన తర్వాత ఏజ్డ్ పర్సన్స్ లో మీరు ఎక్కువ చాలా మంది కూడా ఏజ్డ్ పర్సన్స్ వస్తా ఉన్నారు అన్నారు కదా, వీర్యం బయటికి రాకపోతే వాళ్ళకి ఇంక మాకు అయిపోయింది తృప్తి చెందాము అని ఎట్లా తెలుస్తుంది? ఏ స్టూడెంట్ కూడా 100కు 100 మార్కులు రావు, ఏ వృత్తిలో కూడా 100కు 100 రావు. ఒక హైకోర్టు జడ్జి గారు ఇచ్చిన 100 జడ్జిమెంట్స్లో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ కూడా కొట్టేయకుండా ఈయన అప్రిషియేషన్ ఉండదు, కొన్ని మారిపోతుంటాయి. ఓకే. సో నా పేషెంట్ కూడా కొంతమందికి డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. అయితే నేను వాళ్ళకు కూర్చొని చెప్తాను, బాబు ఆపరేషన్ కన్నా ముందు నీకు సెమన్ లేదు, ఆపరేషన్ తర్వాత కూడా సెమన్ లేదు. ఓకే. అయితే సెమన్ కాకుండా కూడా ప్రాస్టేటిక్ సీక్రెషన్స్ అని, యూరిథ్రల్ సీక్రెషన్స్ అని ఒక్కొక్కసారి కొంచెం కొన్ని ఫ్లూయిడ్స్ డ్రాప్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. ఓకే. కొంతమంది శృంగారానికి వెళ్ళే కన్నా ముందే యువకులు కూడా ప్రీకామ్ అంటారు, వాళ్ళకు కొంత తడి వస్తుంది, అది సెమెన్ కాదు. సో అది అర్థం చేసుకోవాలి. అయినా తృప్తి అయితే తృప్తి అనేది ఇప్పుడు అయిపోయిందనే మనసు భావన. అయిపోయిందనే భావన మనస్సులో వస్తుంది, ఓకే. ఓకే. అంగంలో రాదు. ఓకే. చాలాసార్లు ఏమవుతుందంటే ఇతను శృంగారం చేస్తుంటే అది అంగం మెత్తబడిపోతుంది, ఆ అమ్మాయిని తృప్తిపరచలేదు అన్న అసంతృప్తి మగవాళ్ళలో చాలా మందికి ఓకే. ఉంటుంది. ఓకే. ఒక్కోసారి అమ్మాయిలు కూడా అసంతృప్తి ఫీల్ అవుతుంటారు. ఓకే. సార్, మన ఇంటర్వ్యూ ముగించే ముందు ఏమైనా సర్వీసెస్ లాంటివి మీరు చేసే ఆలోచనలో ఉన్నారా, లేదంటే ఆల్రెడీ ఏమైనా చేస్తున్నారా? ఒకటి ఏంటంటే ఆల్రెడీ నేను కొత్తగా సర్జరీ నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి వాళ్ళకు అసిస్ట్ చేస్తానని Service. చెప్పాను. ఓకే. రెండోది ఏంటంటే ఒక యాంటీ డైవోర్స్ సెల్ నడపాలని నాకు ఉంది. ఓకే. ఓకే. ఎందుకంటే శృంగారం లేకపోయిన తర్వాత వాళ్ళకు డిఫరెన్సెస్ పెరిగిపోతాయి. పెళ్ళైన తర్వాత శృంగారం అనేది బేస్మెంట్, ఆ ఫౌండేషన్ సరిగా లేకపోతే ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినా ఆగదు. మనం ధనవంతుల ఇళ్లలో పెళ్ళిళ్ళు చూస్తున్నాం, బీదవాళ్ళ ఇళ్లలో చూస్తున్నాం, డైవర్స్ రేట్ పెరిగిపోతుంది. సో యాంటీ డైవర్స్ సెల్లో ఓ లాయర్ ఉండాలి, ఓ డాక్టర్ ఉండాలి, ఓ సోషల్ వర్కర్ ఉండాలి. ఇలా అందరం కలిసి ఆ పర్టికులర్ వ్యక్తుల ప్రాబ్లమ్ను సాల్వ్ చేసేందుకు ప్రయత్నం చేయాలి. ఓకే. అంటే అది ఇప్పుడు నేను ఇందాక ఒకటి అగ్రికల్చర్ యూనివర్సిటీ ఇష్యూ చెప్పాను, దట్ ఈస్ అ సింపుల్ ప్రాబ్లం. ఇప్పుడు కాలు విరిగితే కాలుకు మనం ట్రీట్మెంట్ ఇస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది. ఇప్పుడు నేను చేసిన పెనల్ ఇంప్లాంట్ సర్జరీ అనేది కూడా ఒక సింపుల్ ప్రాబ్లం. నేను మా అయితే 1.5 అవర్ 1 అవర్ సర్జరీ చేసి ఉంటాను, ఆయన 2 రోజులు 3 రోజులు హాస్పిటల్లో ఉండి ఉంటాడు, వారం 10 రోజులు ఇబ్బంది పడి ఉంటాడు, తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. ఓకే. అంత సింపుల్ ప్రాబ్లంకు అది డైవర్స్ దాకా పోవాల్సిన ఇష్యూ లేదు. Yes, yes. ఆ పర్టికులర్ కండిషన్స్లో బంధువుల అమ్మాయి, ఆ అమ్మాయికి తండ్రి లేడు, ఆన్ హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ ఇతను పెళ్లి చేసుకున్నాడు, ఇవన్నీ ఇన్ని మంచి ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కానీ ఒక చిన్న ఫ్యాక్టర్ వల్ల వాళ్ళు విడిపోయే అవకాశం వచ్చింది. ఓకే. సో ఇక్కడ మనం కౌన్సిలింగ్ అనేది అవసరం, దాంట్లోంచి ఇవన్నీ బయటకు వస్తూ ఉంటాయి. ఏంటి అనేది చెప్పు. నా రిక్వెస్ట్ ఏంటంటే నా ప్రేక్షకుల్లో ఎవరైనా పోలీస్ ఆఫీసర్స్ కానీ, జ్యుడిషియస్ ఆఫీసర్స్ కానీ, పెద్ద లాయర్స్ కానీ ఉంటే అప్పుడప్పుడు నాకు చిన్న అవకాశం ఇస్తే వాళ్ళ ఆఫీస్లో వెళ్ళి వాళ్ళ ఏమంటారు కోర్టులో అయితే వాళ్ళ అవును సార్. వాళ్ళ రెస్ట్ రూమ్స్ వాళ్ళ క్లబ్స్ ఏమైనా ఉంటే ఓ 10 నిమిషాలు చిన్న టాక్ ఇచ్చి వస్తే, వాళ్ళకు Yes. బికాస్ వీళ్ళందరూ కూడా సొసైటీలో ఫేస్ చేస్తుంటారు. Yes. ఇది ఇప్పుడు ఎందుకంటే సార్ ఇది ఇప్పుడు అందరికీ అవసరం. నిజానికి చిన్న పోలీస్ వాళ్ళకే చెప్పాలి, కానీ పెద్ద ఎప్పుడు కూడా పర్కులేట్ అవుతుంది. ఐపీఎస్ ఆఫీసర్కి చెప్తే అతను ఒక 10 మంది ఎస్పీలకు 10 మంది కింది డిఎస్పీలకు చెప్పగలడు. ఇప్పుడు నేను వెళ్ళి ఒక ఎస్ఐకి చెప్తే అది ఒకటేమో పర్సెప్షన్ ఉండకపోవచ్చు, రెండోది వాళ్ళకున్న వర్క్ లోడ్ ఇస్ డిఫరెంట్, Yes. కనుక డైరెక్షన్స్ రావాలి, వాళ్ళ వ్యక్తుల వల్లనే ఉంటుంది. అది ఇది మన ఇప్పుడు నేను మన ఒకరిని పరిధిలోకి సర్జరీ చేస్తే- రాదేమో అని అనుకుంటాను. నేను ఒకటి సర్జరీ చేస్తే నేను మహా అయితే 1000 సర్జరీలు నా జీవిత కాలంలో చేయగలను, కానీ నేను ఒక 1000 మంది డాక్టర్స్కి కనుక నేను హెల్ప్ చేయగలిగితే వాళ్ళు ఒక 10,000 మందికి హెల్ప్ చేయగలరు. Yes, yes, yes. సో నా ఉద్దేశం ఏంటంటే ఈ ప్రేక్షకులలో ఎవరైనా ఉంటే ఈ సబ్జెక్ట్ కోసం ఇప్పుడు మనకు పోలీస్ అకాడమీ ఉంది, Yes, yes. అక్కడ నాకు ఎవరైనా ఒక అవకాశాన్ని కల్పిస్తే, నో మనీ, నాకు ఇందులో మానిటరీ బెనిఫిట్ ఏం వద్దు, నాకు కీర్తి కూడా అక్కర్లేదు, నాకు పేషెంట్లు కూడా పంపక్కర్లేదు. సో వాళ్ళకి ఈ సబ్జెక్ట్ తెలిసి ఉంటే
వాళ్ళు కింది ఆఫీసర్లకు చెప్పినప్పుడు వాళ్ళ గొడవలు ఉంటే కొంత సాల్వ్ చేయగలుగుతాం. ఓకే ఓకే అంటే ఒక సెమినార్ లాంటిది కండక్ట్ చేసి అలాంటిది కండక్ట్ చేయాలి. ఓకే. అలాగే ఇప్పుడు లాయర్స్ ఉంటారు. లాయర్స్ దగ్గరికి యూజువల్గా ఈ డైవోర్స్ కేసులు అన్ని లాయర్స్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు మొక్కుబడిగా కౌన్సిలర్స్ దగ్గరికి పంపిస్తారు. ఆ కౌన్సిలర్స్ కానీ లాయర్స్ కానీ కొంత సబ్జెక్టు తెలిసి ఉంటే జడ్జెస్ కానీ, ఎందుకంటే ఇది కొత్త సబ్జెక్టు, చాలామంది డాక్టర్లు కూడా దీని మీద సరైన అవగాహన ఉండదు. నేను ఓ పేషెంట్కు పినల్ ఇంప్లాంట్ సర్జరీ అడ్వైజ్ చేస్తే ఇంకో డాక్టర్ గారు ఏముంది కనుక అమ్మాయితో షేక్ హ్యాండ్ ఇస్తే అదే లేస్తుంది. మనం రోజు పొద్దున్న నుంచి సాయంకాలం వరకు బోర్డు ఎంతమంది ఆఫీసర్లకు వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇస్తాం. ఇచ్చినప్పుడల్లా మనం ఇలా లేచి నిల్చోదు కదా. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ టు డూ. సార్ మీరు చదివి క్వాలిఫైడ్ గా ఉండి ఇప్పుడు ఈ ట్రీట్మెంట్లు అన్ని చేస్తా ఉన్నారు, ఎంతో కష్టపడి నేర్చుకొని వేరే దేశాలకు వెళ్ళి మరి నేర్చుకొని వచ్చారు. కొద్దిమంది అంటే నేను ఇక్కడ వాళ్ళని తక్కువ చేయలేదు, మిమ్మల్ని ఎక్కువ ఏం పొగడలేదు, వేరే వ్యవస్థలను ఏం అనలేదు. నేను ఇక్కడ ఏంటంటే ఈ చెట్టు మందులు వాడండి, మీరు గంటలు గంటలు చేస్తారు, లేదంటే ఇది ఈ గోళీ తీసుకోండి, లేదంటే ఈ ఇంజెక్షన్ ఇది చేసేసుకోండి అని చెప్తా ఉంటారు కదా. అట్లాంటివి చూసినప్పుడు ఏమనిపిస్తుంది మీకు? అంటే మేము ఇంతగా ఇవి చేస్తూ ఉంటే వీళ్ళు ఇదొకటి సింపుల్గా ఇట్లా చేశారంటే అది పేషెంట్కి ఇంపాక్ట్ అయ్యి ఇంకా ఇబ్బంది అయ్యే విధంగా ఉంటుందని బాధ ఇస్తుందా, లేకపోతే దీనితో కూడా నయం అవుతుంది అని ఆనందపు వస్తుందా? నెగిటివ్లో పాజిటివ్ చూసే అలవాటు నాకు మొదటి నుంచి ఉంది. ఇంటర్మీడియట్ ఫెయిల్ కాకుంటే నేను డాక్టర్ అయి ఉండేవాడినే కాదు. ఇలా చెప్పినప్పుడు ఐ అప్రిషియేట్ దేర్ సోషల్ కాన్షియస్నెస్. పాపం వాళ్ళు 10th క్లాస్ పాస్ అయ్యో ఫెయిల్ అయ్యో ఉండదు. ఈవెన్ దెన్ దే వాంటెడ్ టు కన్వే సంథింగ్ గుడ్ టు ది సొసైటీ. అన్ఫార్చునేట్లీ దీంట్లో డబ్బులు బిజినెస్ ఎంటర్ అవ్వడం వల్ల కొంత అనుకోని విషయాలు కూడా ఎంటర్ అవుతాయి. బట్ మా చిన్నప్పుడు నేను ఆవుల పాలు విండేవాళ్ళం. మా ఫాదర్ నాకు చెప్పాడు, ఏ ఆవు కూడా అన్ని ఆవులు పాలు ఇయ్యవు, కానీ ప్రతి ఆవు కూడా పేడ పెడుతుంది. సో ప్రతి వ్యక్తి కూడా వాడు ఎంత గొప్పవాడైనా, ధర్మరాజు కూడా ఏదో ఒకసారి అబద్ధం ఆడాడు. అశ్వత్థామ హతోహత అని అనిపించాడు కృష్ణుడు. సో ప్రతి వ్యక్తి కూడా ఏదో ఇంత పేడ పెడతారు. మనము పాలిచ్చినంత వరకే దాన్ని గ్రహించాలి. ఆ పేడనే చూసుకొని పేడ మోసేది కలీగ్స్ కూడా ఉంటారు. కొంతమంది నా మీద కచ్చగట్టి ఏదో నా మీద కేసు పెట్టిస్తారు, ఇంకేదో చేస్తారు, నా గురించి దుర్భాషలు ఆడతారు, నా గురించి నెగిటివ్గా మాట్లాడతారు. వాళ్ళంతా పేడ పెడుతున్నారు. కానీ వాళ్ళలో కూడా మంచి, వాళ్ళకి పాలిచ్చే గుణం ఏదో ఉంటుంది. మంచి సర్జరీ చేయడము, కెపాసిటీ ఉండడము, పేషెంట్తో హ్యాపీగా మాట్లాడడము ఏదో వాళ్ళ దగ్గర ఉంటుంది. కనుక వాడు నా మీద పేడ చల్లాడు కనుక వాడు చెడ్డవాడైపోడు. మొత్తానికి వాళ్ళకి వచ్చిన వైద్యంతో వాళ్ళు దీనికి సంబంధించి మంచి. అయితే అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే మన దేశంలో ఇప్పుడు ఫుడ్ గురించి మాట్లాడే వాళ్ళు ఉంటారు. వాడు న్యూట్రిషనిస్ట్ కాదు, ఒక న్యూట్రిషనిస్ట్ చెప్పుంటే బెటర్గా ఉండేది. ఒకసారి నా దగ్గర ఒక పేషెంట్ వచ్చాడు, సార్ నేను ఫ్రీక్వెంట్గా మూత్రం చేస్తున్నాను, ఆఫీస్లో అందరు చూసి నన్ను నవ్వుతున్నారు, ఉద్యోగం చేయడానికి నాకు అవమానంగా ఉంది, మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్, ఉద్యోగం చేయకపోతే తిండి గడవదు, నాకు ఏదన్నా సలహా చెప్పండి. ఏమీ అది లేదు. ఆఖరికి నేను ఆయనకు ఒక పెన్ను పేపర్ ఇచ్చేసి, మీరు ఎన్ని నీళ్లు తాగుతున్నారో రాసుకురండి, బాటిల్తో గ్లాస్తో తాగకండి, ఆ బాటిల్తోటే తాగండి. సో ఎన్ని బాటిల్స్ వస్తాయి 24 hours. ఒకరోజు అవసరం అనుకుంటే ఆఫీస్కి సెలవు పెట్టండి. ఐ లైక్ టు నో ఇన్పుట్ అండ్ అవుట్పుట్. సో ఆయన 8 లీటర్ల నీళ్ళు తాగుతున్నాడు. ఎందుకు తాగుతున్నావు అని అడిగితే టీవీలో ఫలానా వ్యక్తి చెప్పాడు తాగుతున్నాడు. 8 లీటర్లు తాగినప్పుడు ఎలక్ట్రోలైట్స్ అన్నీ డైల్యూట్ అయిపోతాయి. అది కడుపులో ఉంచుకోలేదు కనుక యూరిన్ లేకపోయినా ఈయన ఆఫీస్లో పని చేయలేడు, అక్కడ పోకపోతే ఈయనకు ఇన్కన్వీనియన్స్ ఉంటుంది. సో ఆయనకు నేను ఎక్స్ప్లెయిన్ చేసి, బాబు నీళ్ళని తగ్గించుకోండి, నీళ్ళు ఎక్కువ తాగాలి కానీ అంత ఎక్కువ తాగక్కర్లేదు, ఈవెన్ ఎండాకాలం మేలో కూడా 1.5 to 2 లీటర్స్ యూరిన్ వచ్చేంత నీళ్లు తాగండి. 5 లీటర్స్ సరిపోతుంది. 5 లీటర్ కాదు, 3 లీటర్సే. సామాన్యంగా ఏంటంటే సమ్మర్లో కూడా 1 లీటర్ స్వెట్లో పోతుంది. ఇంకో 1 లీటర్ మనం ఎక్కువ మాట్లాడేవాడు, నాలాంటి వాడు చెత్తవాడు ఉంటే వస్తుంది, తక్కువ మాట్లాడేవాడు ఉంటే 500 ml పోతుంది. సో అదొక 1.5 లీటర్, ఇదో 1.5 లీటర్, మ్యాక్సిమం 3 లీటర్స్. ఓకే సార్, మనం ఫైనల్గా యూత్ని, ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్ని ఇబ్బంది పెట్టే క్వశ్చన్, ఎందుకంటే అందరం కూడా ఆ టీనేజ్ నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి, ఇప్పుడు మీరేం చెప్పదలుచుకున్నారు? ఈ మాస్టర్బేషన్ హస్తప్రయోగం, ఒక డాక్టర్ ఏమో మంచిది చేసుకోండి అంటాడు, ఇంకో డాక్టర్ ఏమో వద్దు, ఇది అసలు ఈ హస్తప్రయోగం చేసుకుంటే అంగం చిన్నబడిపోతుంది, మెత్తగైపోతుంది, ఇది అది అని భయపెట్టేసేస్తా ఉన్నారు.
అది మంచిదా కాదా చెప్పి ముగించేసింది. షూర్. మాస్టర్బేషన్ మంచిది చెడ్డది, మంచి విషయాలు చెప్తాను, చెడు విషయాలు చెప్తాను. సో అది విన్నవాళ్ళు దాన్ని వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఒక వ్యక్తిని మనము డెమోక్రటిక్ సొసైటీలో ఇది మంచిది ఇది చెయ్యు అని చెప్పడానికి లేదు. దీన్ని క్యాఫ్టీరియా టెక్నిక్ అంటారు. నాకు నా పేషెంట్ వచ్చినప్పుడు వాడి ముందర కాఫీ, టీ, హార్లిక్స్, బోర్న్విటా పెడితే వాడు ఏది ఇష్టమైతే అది తీసుకో. ఓకే. ఎవరి టేస్టు ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకు. మాస్టర్బేషన్ మంచిది ఎందుకు అంటే లోపల ఉన్న టెన్షన్ రిలీజ్ అవుతుంది. తర్వాత ప్రాస్టిట్యూషన్ దగ్గరికి వెళ్తే రోగాలు వస్తాయి, దీంట్లో రోగాలు రావు. తర్వాత దీన్ని మనం కన్వీనియంట్ టైంలో చేసుకోవచ్చు. ప్రాస్టిట్యూషన్ దగ్గరికి వెళ్ళాలంటే ఒక పర్టికులర్ టైంలో వెళ్ళాలి. పోలీస్ రేడ్ అవుతుందేమో అని ఉంటుంది. తర్వాత డబ్బులు కూడా స్టూడెంట్ లెవెల్లో అంత ఫ్రీగా ఉండవు. అమ్మాయికి డబ్బులు ఇవ్వాలి, ఓయో రూమ్కి డబ్బులు ఇవ్వాలి, పోలీసు వాడు పట్టుకుంటే వాడికి డబ్బులు ఇవ్వాలి, కేసు అయితే లాయర్కి ఇవ్వాలి. తర్వాత టీవీలో ఈ కాలంలో ఏంటంటే వాడిని టీవీలో చూపెడుతుంటారు, ఎవడన్నా గుర్తుపడతాడేమో అని వీడికి సిగ్గు అందుకని ఆ టవల్ చుట్టుకుంటారు, ఖర్చు పెట్టుకుంటారు. సో సంథింగ్ లైక్ దట్. సో ఇవన్నీ మాస్టర్బేట్ చేయకుండా ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్తే నష్టాలు. కనుక మాస్టర్బేషన్ మంచిదే. ఓకే. ఇకపోతే చెడ్డది ఎక్కడ. ఇంకొకటి మంచి విషయం కూడా చెప్తాను. ఫ్రీక్వెంట్గా మాస్టర్బేషన్ చేస్తే యూజువల్గా ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది క్యాన్సర్ వ్యాధి రాదు. ఓకే. తర్వాత ఏదైనా ఒక వస్తువు మనం వాడుతుంటే అది లైఫ్లో ఉంటుంది. ఒక డోర్ మనం ఒక 3 నెలలు తీయలేదు అనుకోండి, ఓపెన్ చేయాల్సి వచ్చినప్పుడు ఎక్స్ట్రా ఫోర్స్ పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు పాలు ఇవ్వకపోతే జాకెట్ తడుస్తుంది పాలకు. మీరు ఎప్పుడైనా ఢిల్లీ వెళ్ళినప్పుడు చూస్తే అక్కడ పట్పట్టి అంటారు 3 వీలర్స్ని, దాని మీద గేదెలు ఉంటాయి. అవి పోతున్నప్పుడు మనకు పాలు కనబడుతుంటాయి. మనం ఇక్కడ కష్టపడి తీగితే కానీ పాలు రావు, అక్కడ పాలు ఎక్కువైపోయి కారిపోతుంది. సో మగవాళ్ళు కూడా లోపల ఎక్కువైపోయింది కానీ కలెక్షన్ అయిపోయినప్పుడు అది ఆటోమేటిక్గా స్పాంటేనియస్గా బయటకు వస్తుంది. నైట్ ఫాల్ అంటారు. అదేం వ్యాధి కాదు. దీన్ని ఎక్స్ప్లాయిట్ చేసి డబ్బులు తీసుకుని నైట్ ఫాల్ వస్తుందా, దీన్ని దాత్ సిందామని నార్త్ ఇండియాలో విపరీతంగా చేసి జనాలు, ఇక్కడ మన సౌత్ ఇండియాలో కూడా నాటు మందులు అవి పోసి మొత్తానికి వాడికి మోతనం లేకుండా చేసి నష్టం చేస్తారు. ఇవి లాభాలు. ఒక్కొక్కసారి 80 ఏళ్ల వ్యక్తి భార్య చనిపోయింది సార్, 1 year అయింది, 2 years అయింది, నాకు ఏదో అనిజీగా ఉంది అని వస్తుంది. ఆయన కూడా బాబు మాస్టర్బేట్ చేసుకో అని చెప్తారు. పెద్దయినా చేసుకోవాలి, వారానికి ఒకసారో 2 సార్లు చేసుకోండి మీ ఓపికను బట్టి అని చెప్తారు. మైండ్ రిలాక్సేషన్ కూడా అవుతుంది. మైండ్ కూడా రిలాక్స్ అవుతుంది, అన్ఈజీనెస్ పోతుంది. కనుక ఇట్ ఈస్ ఆల్ గుడ్ థింగ్. ఓకే. మాస్టర్బేషన్ వల్ల వేరే వ్యక్తి అవసరం లేదు, మనం ఒకళ్ళమే కనుక మనం ఏదో అక్కడున్న సెన్సిటివ్ నర్వ్స్ అనేది డ్యామేజ్ అవుతాయని చెప్పేసి కొద్దిమంది అంటుంటారు కదా. ఊరికే జనాల్ని మోసం చేసి భయపెట్టి డబ్బులు సంపాదించుకునే టెక్నిక్. కానీ ఓకే. మాస్టర్బేషన్ ఎప్పుడు చెడ్డది అంటే ఎవరైతే అబ్సెసివ్ కంపల్సివ్ న్యూరోసిస్ అని ఒక సైకలాజికల్ కండిషన్, అది ఒక డిసీజ్, చేసిన పని విపరీతంగా చేస్తుంటారు. ఓకే. ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన టైంలో నేను కూడా మాస్టర్బేట్ చేసేవాడు. నేను మెడికల్ కాలేజీకి సెలెక్ట్ అయిన రోజుల్లో కూడా మాస్టర్బేట్ చేశాను. ఓకే. ఓకే. అయితే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినప్పుడు ఏమిటంటే మాస్టర్బేషన్ వాజ్ ఏ రిపీటెడ్ థింగ్. దాన్ని నేను కంట్రోల్ చేసుకున్నాను. ఐ మేడ్ ఇట్ ఎ పాయింట్, ఎవ్రీ సాటర్డే చేయాలి, మిగతా రోజుల్లో చేయద్దు. ఓకే. అట్లా మాస్టర్బేషన్ చేయని వ్యక్తి ఎవడైనా ఉన్నాడు అంటే వాడు మగవాడు కాదు. ఆల్మోస్ట్ 99.9999% అందరు మగవాళ్ళు ఏదో ఒక టైంలో ఒకసారి మాస్టర్బేట్ చేసుకుంటారు. ఇంకా అది చెడ్డది కాదు. అలవాటు పడిపోతే ఇబ్బంది. అలవాటు పడి కేవలం దాంట్లోనే మనస్సు ఉంటే నా దగ్గరికి అప్పుడప్పుడు వస్తారు. ఒకసారి ఒక కపుల్ వచ్చారు, సార్ మా ఆయన నాతో సంసారం చేస్తాడు, వెంటనే బాత్రూంలోకి పరిగెత్తిపోయి మాస్టర్బేట్ చేసుకుంటాడు. అమ్మాయి ఏం చేసిందంటే అతను ఎప్పుడో బాత్రూమ్ తలుపు పెట్టడం మర్చిపోయినట్టున్నాడు, కెమెరా పెట్టింది ఇలా. అమ్మాయికి అనుమానం వచ్చింది, ఏం చేస్తాడు వీడు బాత్రూంలో, తీసుకొచ్చి చూపించి. సో ఇది అలవాటైపోయిన తర్వాత అసలు ఎంజాయ్మెంట్ తగ్గిపోతుంది. వీడికి కొన్ని డికేట్స్ కొద్దీ దీనికి అలవాటైపోతే అసలు ఇది పోతుంది. ఇంటర్వ్యూ ముగించే ముందు మా మిస్టర్ హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు ఏం చెప్పదలుచుకున్నారు? ఫైనల్ వర్డ్స్. పొట్ట రాకుండా చూసుకోండి. ఈ మధ్య మన ప్రైమ్ మినిస్టర్ గారు కూడా చెప్పారు, ఆయిల్ వాడకం తక్కువ చేయండి. తర్వాత ఆడుకోండి, ఫిజికల్గా ఆడుకోండి. ఎస్పెషల్లీ ఎదిగే వయసులో 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు 25 ఏళ్ల వరకు అన్ని ఆటలు ఆడుకోండి. జీవితంలో MBBS సీటో IIT సీటో ముఖ్యం కాదు, శరీరం అనేది ముఖ్యము. తర్వాత పొట్ట రాకుండా చూసుకోండి. ఉద్యోగం చేసినప్పుడు కూడా మీకు ఆదాయం ఉంది కదా అని ఎక్కువ తినకండి.
ఆరోగ్యంగా ఉండండి, స్టామినా మెయింటైన్ చేసుకోండి. అవసరం వస్తే 20 నిమిషాల సేపు రన్నింగ్ చేసేట్టు ఉండండి. అవసరం వస్తే దేశానికి రక్షణ కోసమని డిఫెన్స్లో ఫిట్గా ఉండండి. ఒక్కొక్కసారి వార్ అయినప్పుడు మన అందరినీ పిలుస్తారు, సివిలియన్స్ కూడా రమ్మంటారు టెంపరీ. అక్కడ ఫిజికల్గా స్టామినా ఉన్న వాళ్ళనే తీసుకుంటారు. ఇప్పుడు ఎలాగో పిలిచారు కదా అని 80 ముసలాడు పోతే వాడిని పట్టుకొని ఇంకో ఇద్దరు పెట్టాలి. అలా కాకుండా దేశ రక్షణకు ఎప్పుడు కూడా రెడీగా ఉండండి. ఎప్పుడు వార్ వస్తుందో తెలియదు. వార్ వచ్చిందంటే ఫిట్గా ఉన్న వ్యక్తులు వెళ్ళాలి. సివిలియన్స్ అంటే ప్రతి వాళ్ళు బార్డర్ దాకా వెళ్ళక్కర్లేదు. మిలిటరీ వాళ్ళకు ఫుడ్ సప్లై చేసేది ఉంటుంది, మెడిసిన్ సప్లై చేసేది ఉంటుంది, వాళ్ళ హాస్పిటల్స్లో సర్వ్ చేసేది ఉంటుంది. కనుక ఫిట్నెస్ అనేది చాలా ముఖ్యము. ఏ వ్యక్తి కూడా మంచం మీద పడి చావద్దు, పని చేస్తూ చావాలి. సో అది మోటో. మంచం మీద పడి నేను ఇందాక ఒకసారి చెప్పాను, అన్ని రోగాలు వచ్చి ఎందుకు పనికి రాకుండా ముక్కులో పైపు, కాళ్ళల్లో పైపు, కింద పైపు, మీద పైపు, అన్ని పైపులు వేసి వారం రోజులు వెంటిలేటర్ ఉండి మురిగిపోయిన శరీరాన్ని తీసుకుపోయి అగ్నిహోత్రుడికి ఇవ్వద్దు. అగ్నిహోత్రుడికి మంచి శరీరాన్ని ఇవ్వండి. డెత్ అనేది ఇన్ఎవిటబుల్. మనం ఎన్ని చేసినా ఏం చేసినా ఓ రోజు డెత్ వస్తుంది. కానీ హ్యాపీగా ఉండడం నేర్చుకోండి. డెత్ ఎప్పుడో వస్తుందని ఇవాళ రావకండి. డెత్ వచ్చేంత వరకు హ్యాపీగా ఉండండి. డెత్ వచ్చినాడు వెళ్ళిపోదాం, హ్యాపీగా వెళ్ళిపోదాం. సో దహ్యతైతే దేహం, కాలిపోయేది దేహం. సో ఈ కాలిపోవడానికి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోండి, ఫిట్గా ఉంచండి. శీర్యతైతే శరీరం, కొందరిని ఖననం చేస్తారు, కాలబెట్టరు, చెడిపోతుంది. శీర్యతైతి అంటే చెడిపోయేది అని అర్థం. సో దానికైనా కూడా రెడీగా ఉండండి. మనం ఖననం చేయొచ్చు, దహనం చేయొచ్చు. ఏది చేసినా మనం ఒక ఎర్త్ నుంచి వచ్చాం. మనం పుట్టినప్పుడు 3 కిలోలు ఉన్నాం, పోయేటప్పుడు 100 కిలోలు ఉంటాం. ఈ 97 కిలోలు ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలో పండినటువంటి అన్నం తినో మనకు వచ్చింది. మళ్ళీ మనం భూమికే ఇవ్వాలి. కాలబెట్టినప్పుడు ఒకవేళ పొగ వచ్చినా మళ్ళీ పొగ కూడా భూమిలోకి వెళ్తుంది. సో మనం భూమి నుంచే వచ్చాం, భూమి నుంచే పోతాం. కనుక మనం పోయేటప్పుడు హ్యాపీగా వెళ్దాం, వచ్చేటప్పుడు హ్యాపీగా వచ్చాం, పోయేటప్పుడు కూడా హ్యాపీగా వెళ్దాం. ఏడవద్దు, దుఃఖపడద్దు. ప్రాబ్లమ్స్ ఉంటాయి, మనుషులకు ఉంటాయి, రాళ్లకు ఉంటాయా? రాళ్ళను కూడా ఈ మధ్యకాలంలో ఏడిపిస్తున్నారు, పెద్ద పెద్ద కొండలు కూడా కరిగిస్తున్నారు. కనుక ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, ఎదుర్కోవాలి, ఫైట్ చేయాలి. ఫైటింగ్ నేచర్ని పెట్టుకోవాలి. అయ్యో నాకు ఈ ప్రాబ్లం వచ్చింది కదా, ఎవరికి రాలేని ప్రాబ్లమే, అన్నీ నాకే వచ్చినాయి అని అనుకోకండి. ప్రతి వ్యక్తికి ప్రాబ్లం ఉంటుంది. మన దేశ ప్రెసిడెంట్కు ప్రాబ్లం ఉంటుంది, మన దేశంలో పనిచేసేటువంటి స్వీపర్కు కూడా ప్రాబ్లం ఉంటుంది. ప్రతి దేశంలోనూ ఉంటుంది. ట్రంప్ గారు కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ట్రంప్ మొత్తం ప్రపంచంలోకే ఉన్న దేశానికి అధినేత. ఆయన కూడా ఆయనకి ఏదో పర్సనల్ ప్రాబ్లమ్స్, ఇంకేదో ప్రాబ్లమ్స్ ఉంటాయి. కనుక ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల దిగిపోవద్దు. అర్జునుడు కూడా కృష్ణుడు అదే చెప్పాడు. మీరు మా వ్యూవర్స్కి అదే చెప్తున్నారు. వ్యూవర్స్ కూడా అదే చెప్తున్నారు. ధైర్యంగా ఉండండి, మీ పని మీరు చేయండి, మీ వృత్తికి మీరు న్యాయం చేయండి. ఊడిస్తే చక్కగా ఊడండి, ఎక్కడ దుమ్ము లేకుండా. వంట చేస్తే నీట్గా, శుభ్రంగా, రుచిగా చేయండి. మా చిన్నప్పుడు మేము కట్టెలు కొట్టుకునేవాళ్ళం. కట్టెలు కొడితే కూడా మాకు చెప్పేవాళ్ళు అది మూరడే ఉండాలి, లావుగా ఉండొద్దు అని. కట్టె కొట్టినా కూడా కట్టెలు కూడా ఒక పద్ధతి ప్రకారం కొట్టండి, ఇష్టం వచ్చినట్టు కొట్టకండి. సో ఏ పని చేసినా ఆ పనిలో మీ ఇన్వాల్వ్మెంట్ చూపెట్టండి. ఆ కట్టె చూస్తే ఇది ఫలానా గోపాల్ కొట్టిన కట్టె అని చెప్పేవాళ్ళు మా ఇంట్లో. అలా పర్ఫెక్షన్గా నేర్చుకోండి, పర్ఫెక్ట్గా పని చేయండి, ఎంజాయ్ చేయండి. ప్రతి పనిలో కూడా ఎంజాయ్మెంట్ ఉంటుంది. పనిలో మనకు కష్టం అనుకుంటే అది కష్టం అవుతుంది. మనం పనిలో ఎంజాయ్మెంట్ చూడడం నేర్చుకుంటే పని మనకు పనిగా అనిపించదు, అదొక ఆటలాగా ఉంటుంది. ఎస్, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే చాలా వరకు కూడా ఒక ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ అయితే మాకు ఇచ్చారు. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్. ఏంటంటే ఇంతవరకు కూడా మగజాతి ఆనిముత్యంగా ఏదో పైన వీడియో చెప్పి మీరు ఇప్పుడు మీ గురించి ఇంత ఉందని చెప్పేసి మాకు తెలిసి వచ్చింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.